మనోడేమో తెలుసా అది ఇప్పుడు ఏమవుతుంది తెలుసా లోపల కూర్చోని వాల్యూ ఉండదండి కూర్చోాలంటే ఆయన ఎక్కడ పడాలండి పడించుకోరలే అనేటువంటి లోపల వాళ్ళు వేయలేకపోతే ఫోన్ చేస్తాడు అవన్నీ సర్వీస్ పని చేస్తాడు ఏమవుతుందంటే అడిగి ట్రై చేసుకున్నారు ఎవరు పని చేస్తారు ఎవడో సుబ్బారావు గురించి ఎవరు వచ్చాడు పేరెంట్ ఎవరు అడిగాడు సుబ్బారావు మేస్ కావాలంటే కూర్చుని నాకు అడిగినా తెలుసా కుర్చీ లాక్కుని గుమ్మ లేదు అడుగుచున్నాడు అడుగుచుంటే పక్కన మా రహీం మా అబ్బాని ఏవో 10 నెలలు ఉన్నాడు ఆ పక్కన బాగా అంటే ఆడు స్కూల్ ప్రిన్సిపాల్ లాగా ఇద్దరు మంత్రులు నిలబడి నేను అప్పుడే కాలేజీ లోపు వచ్చిన కూర్చున్నాను ఎవరైతే అడిగితే సుబ్బారావు వచ్చాడు స్టేచర్ లేకపోతే అలా ఏడితే స్టేచర్ దాన్ని పంపుకోవట్లే కదా మనం అసలు కుర్చీ అడిగింది కుర్చీలో ఉంటుంది చెప్పారు కూర్చుంటే ఆడిపోయి పెరిగింటే ఆడి కూర్చుంటే అన్న స్టేషన్ లేడు చూసి భయపడాలి అమ్మాయి కూర్చుంటే ఏమని చూసి భయపడతారు అందరూ ఒకలాగా ఆయన సారైన మొక్కలే ఒక్క మొక్కలే కొంచెం ఆ ధీరతో లేకపోతే ఒక మేనేజ్మెంట్ లేకపోతే ఒక 27 లక్షలు అంటే అవతల ఆటోమేటిక్ కంగారు పడతారు కూర్చున్నారు ముగ్గురున్నారు అక్కడ నలుగురున్నారు అక్కడ ఏమన్నాడు పాంగున్నాడు కూర్చుంటే నిలబడ్డారు చుట్టూ నలుగురు అక్కడ అసిస్టెంట్ ఏ లెవెల్లో అని చెప్తాను అందరూ వచ్చి మన మీద సారీ చేస్తుంటారు దబాయితుంది అక్కడ పెట్టి పైన ఆఫీస్ రాకొచ్చి లాస్ట్ వీక్ మీరు వచ్చారా కొడేసారు రాలేదు కదా మీ గురించి చెప్పారు మాస్టర్ గారు కొందరు సద్గంధపట్నము 66 పేజీ అండి కొందరు సద్గంధపట్నము మీ గురించి కాదు సరదాగా అన్నాను కొందరు సద్గంధపట్నము శాస్త్ర చింతన జిజ్ఞాస మున్నగుబాని వలన ఇంద్రియము నిగ్రహం చూపుతుంది పాండిత్యము బాహ్య విషయంలో కూర్చున్న అంశంలో సమాహారం కేవలం పాండిత్యము వలన మంచి విషయంలో చెప్పుకోవడం వలన విషయ బాహుళ్యముతో కూడిన భారం మనసు ఎక్కువ దానివల్ల నిగ్రహము కలగకపోగా బరువు బాధ్యతలు ఎక్కువ స్టేట్మెంట్ ఎక్కడ తెలుసా ఉంటే ఎక్కడైనా ఓషో బుక్ లాగా దొరుకుతుంది రాడికల్ మాస్టర్ రాడికల్ కాదు మాస్టర్ అందుకని రాడికల్ ఈ పై పార్ట్ అంతా ఈ ముక్క మాస్టర్కి తెలియకుండా డెప్త్ లేకుండా చదువుకుంటే నాసికుడు ఏంటి అంచేత మనకి సద్గంధపట్నము సత్పురుష సాగత్యం ఇవన్నీ కదా సత్సాగత్యం ఇవన్నీ కదా మంచిగా అని చెప్తాను మాస్టర్ ఏం చెప్తున్నారు ఊరికే పుస్తకాలు చదువుకుని జిజ్ఞాస తెలుసుకోవాలని జిజ్ఞాస నేర్చుకుని మంచి పట్టణం చేసినంత వల్ల ఏమవుతుంది అన్నట్లయితే విషయ బాహుళ్యం పెరిగి అంటే ఏంటి మైండ్లో ఎక్కువ మ్యాటర్ పెరిగిపోతుంది ఎప్పుడు మ్యాటర్ మైండ్లో పెరగకుండా ఉంటుందంటే దేన్ని మనం తెలుసుకున్నామో దాని ఆచరణలోకి మనం తెచ్చేసినప్పుడు అది మైండ్లోంచి పోయి ఆచరణలోకి వచ్చేస్తుంది అది ఆచరణలోకి రాలేదనుకో కాకపోతే అది మైండ్లో స్టోర్ అయిపోతుంది ఆహారం తీసుకున్నాం మనం ఆహారం తీసుకుంటే ఆహారం ఏం కావాలి జీర్ణమైన తర్వాత ఆహారం జీర్ణమైన తర్వాత ఏం కావాలి అది ఎనర్జీలా తేజస్సు ప్రాజెస్సు చెప్తాను మనం అటువంటి ఉదయం పొద్దు చెప్పుకుంటా వాటిలోకి మారాలి కొద్దిగా అన్నింటిలోకి మారకపోయినా కొన్నింటిలో మారుతుంది ఏదైతే అట్లా మారదో అదేం అవ్వాలి ఎక్స్క్యూట్ అయిపోవాలి అక్కడ స్టోర్ అవడానికి లేదు జ్ఞానమైనా విజ్ఞానమైనా కూడా అది బుర్రలో అది స్టాగ్నేట్ అయిపోవడానికి వీల్లేదు ఉండిపోవడానికి వీలంటే ఏం చేయాలా చెప్పేస్తే అయిపోతుందా చెప్తుంటే మళ్ళీ అవి పిల్లలు లోపల పెడుతుంటాయి అందువల్ల అందుకే సత్కర్మాచరణ అని ఎందుకు 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఇంపార్టెంట్గా చెప్తామంటే ఆ రహస్యాలు అక్కడే చెప్పాడు జ్ఞానం ముఖ్యమా కర్మయోగం ముఖ్యమా తెలుసుకోవడం ముఖ్యమా పనులు చేయడం ముఖ్యమా కృష్ణ ఏమంటాడు ఈ పనులు ఏంటో ఎంతకాలం చేస్తా పనులు అంటాడు కొంతకాలం అంటాడు తెలుసుకుంటే ఏమొస్తుందంటాడు అర్జెంట్కి బుర్ర వేడెక్కి ఏంటి అసలు పనులు చేయమంటావా మానమంటావా ఏం చేయమంటే ఏది గొప్పదో చెప్పు అంటే అప్పుడు ఒక్కలు ఇస్తాడు అది కృష్ణుడు చెప్పి ఇప్పుడు ఇంతనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా డీటెయిల్గా అది ఇంకా మళ్ళీ మ్యాటర్గానే మిగిలిపోతుంది ఎందువల్ల అది ప్రాక్టికల్ లైఫ్లోకి డే టు డే లైఫ్లోకి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవసరం మనం ప్రయత్నం చేయాలి దానికి అదృష్టం కూడా కలిసి రావాలి ప్లాట్ఫామ్ కావాలి కదా నేను మంచి యాక్షన్ నమ్మకం ఉందండి గ్రో అవ్వాలంటే దాని ప్లాట్ఫామ్ కావాలి ఏదో డ్రామానో లేకపోతే సినిమానో లేకపోతే మరొకటో టెలివిజన్ ఏదైనా వచ్చి ఆ క్యారెక్టర్ నాకు వస్తే అప్పుడు నేను నిజంగా అనుకుంటున్నాను యాక్ట్ చేయగలని తెలుస్తుంది సత్కర్మాచరణ కూడా ప్లాట్ఫామ్ కావాలి లేకపోతే ఉన్న ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడం చేత కాకపోతే మన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి ఒకటి చేసుకుంటే కానీ చేసుకోకపోతే అది దిగిరాదు ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవడం ప్రయత్నించాలి అది ఎవరు తెలుస్తుందంటే మనం చేసుకునే పనుల్లో కూడా గ్రాడ్యువల్గా సంవత్సరాలు గడుస్తున్న దానికి ఒక టెస్ట్ లాగా ఉంటుంది సంవత్సరాలు మనం సాధనలో ముందుకు వెళ్తున్న కొద్ది దాని టెస్ట్ ఏంటి తెలుసా పూర్వం ఒక 4 రోజుల్లో చేసుకునే పనులు 15 రోజుల్లో చేసుకునే పనులు ఉంటాయి కదా నెల రోజుల్లో చేసుకునే పనులు అంతకన్నా బాగా 15 రోజుల్లో చేసుకోవడం అంటే ఆ జీవి సాధనలో అడుగుపెట్టింది అనమాట పూర్వం చాలా టెన్షన్తో చాలా కష్టంగా అనిపించే పనులు ఏవైతే ఉంటాయో అవి సులువుగా అనేటటువంటి చేత అవుతుంది అంటే పోయి కొద్ది మైండ్ మీద అనేటటువంటి టెన్షన్ హెవీనెస్ ఉంటుంది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ లీజ్ అనేది పెరుగుతూ ఉంటుంది టెస్ట్ అది
ఎన్ని సంవత్సరాలైనా కూడా మైండ్ హెవీగానే ఉందనుకోండి, పూర్వం కన్నా ఎఫిషియన్సీ తగ్గుతుందండి. ఎఫిషియన్సీ తగ్గకూడదు, ఎఫిషియన్సీ పెరగాల, అవర్స్ తగ్గాల, మ్యాన్ అవర్స్ తగ్గాల, ఎఫిషియన్సీ పెరగాల, పర్ఫెక్షన్ పెరగాల, అన్నిటికన్నా ముఖ్యంగా ఈజీ పెరగాల. సడన్గా ఏదైనా సడన్గా వర్క్ మీద పడింది అనుకోండి, పడంగానే ఫస్ట్ మనకి ఏమనిపిస్తుంది, కాబట్టి అమ్మో మనం చేయగలం అనిపిస్తుంది. వెంటనే ఎటుపక్క వెళ్ళిపోతుంది తెలుసా, అదే మైండ్ ట్యూనింగ్ మీద ఆధారపడుతుంది. ఎటుపక్క వెళ్ళిపోతుంది తెలుసా, ఇది ఎక్స్ట్రా యాడెడ్ వర్క్ నాకు వచ్చింది కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నేనైనా రీఆర్గనైజ్ చేసుకోవాలా, లేదా ఎవరైనా మనుషులతో పెట్టి చేయించుకోవాలా, ఉన్న మనుషుల్ని పిలిచి వాళ్ళనైనా ఆర్గనైజ్ చేసుకోవాలా. తాటి ఎలా వెళ్ళిపోతుంది తెలుసా. ఈ పని కూడా ఎట్లా చేయాలి అనేదాన్ని వెళ్ళిపోతుంది. అమ్మ ఈ పని నా మీదకి వచ్చిందని వెళ్ళదు. అది హైయెస్ట్ మేనేజ్మెంట్. ఎందుకు భగవద్గీత పెద్ద మేనేజ్మెంట్ బుక్ అంటే అది యోగిక లక్షణం. ఆటోమేటిక్గా వాడు ఏదన్నా వాడు తీసుకుంటాడు. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ లక్షణం ఏంటి, అది తన దగ్గరికి వచ్చింది, తన దగ్గరికి వెళ్ళలేదు, అది తన దగ్గరికి వచ్చింది ఆటోమేటిక్గా అప్రయత్నంగా వచ్చిందా, లేకపోతే ఎవరిని పంపిస్తే వచ్చిందా, ఎవరు పంపించారనేది పైన ఉంటుంది. అక్కడ దాకా లైఫ్ వెళ్ళిన తర్వాత స్టీరింగ్ మనం కాదని తెలుస్తుంది. ఫస్ట్ మనకు కాదని తెలిసిన తర్వాత మనం రెస్పాండ్ అవుతాం అంతే. కర్తృత్వం మనం తీసుకోం. అక్కడ భయపెడితే అర్జున్ అక్కడే భయపడ్డాడు. భూమి దాకా వచ్చి ఇన్ని చేరుకోమన్నాడు. తపస్సులు చేశాడు, ఇన్ని యుద్ధాలు చేశాడు. అర్జున్ పెద్ద యుద్ధాలు చేశాడు. అర్జున్ వనవాసానికి వెళ్ళేటప్పుడు నార్త్ ఇండియా ఉత్తర దేశం పక్కన దేవతలు అందరూ పరిపాలన రాజ్యాలు ఉంటాయి. యోగులు ఋషులు దేవతలు ఎవరు అర్జున్ కన్నా ముందు ఎవరు కూడా ఆ రాజ్యాలకు వెళ్ళేటువంటి వాళ్ళు నేర్తారు. ఎంట్రెన్స్ ఉంటుంది, అక్కడికి వెళ్తే చస్తాడు ఎవరిని వెళ్తే. ఆ తప్పు భూములు అవన్నీ కూడా. కానీ రాష్ట్రీయం చేయాలంటే భూగోళం మొత్తం అంతా కూడా జయించి వాళ్ళతో కప్పం కట్టించాలి. అంటే వాళ్ళందరూ ధర్మరాజుని చక్రవర్తి యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే యుద్ధం చేసి వాళ్ళని జయించి, లేకపోతే రాష్ట్రీయం అవ్వదు. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు అర్జునుడి పక్క ఇప్పుడు ఏం చేస్తాడు, ఇంతవరకు ఎవరు ఆ భూములు అడుగుపెట్టలేదు, వాళ్ళు జయించడం అనేది సహజం అయిపోయింది. వాళ్ళు జయించలేరు అంటే ఎందుకంటే వాళ్ళు యుద్ధాల్లోకి వచ్చేవాళ్ళు కాదు కదా. వాళ్ళందరూ తపస్సంపన్న వాళ్ళు, వేదభూమి, యోమభూమి, దేవభూమి. అర్జున్ అక్కడికి వెళ్తాడు. చెప్తారు అతనికి, వెళ్తే నువ్వేం చేయాలంటే పర్లేదు వెళ్తాను. వీళ్ళు ఏం చేస్తారు తెలుసు, అందరూ నమస్కారం చేసి రాష్ట్రీయ యోగం, ధర్మరాజు రాష్ట్రీయ యోగం చేస్తున్నాడు. రాష్ట్రీయ యోగం చేయాలనుకున్నప్పుడు అందరూ కూడా ఆయన చక్రవర్తి యాక్సెప్ట్ చేయాలా, నేను మీతో యుద్ధం చేయాలనుకోవట్లేదు, మీరు ఆ రాష్ట్రీయ యోగం తాలూకు దానివల్ల జరిగేటటువంటి మేలు ఏదో మీకు తెలుసు చెప్పట్లేదు కాబట్టి మీరు ధర్మరాజుని యాక్సెప్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళందరూ నవ్వే చేసి ధర్మరాజు శుభం జరుగుతుంది, నీకు కూడా శుభం జరుగుతుంది, మేము అందరూ యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గర మణులు, మాణిక్యాలు, రత్నాలు అన్నీ ఉంటే కప్పం కట్టాలి ఇవ్వాలి కదా. వాళ్ళందరూ బ్లెస్సింగ్తో ఇస్తారు. ఇంటికి బ్లెస్సేజ్ ధర్మరాజు తీసుకెళ్ళిపో, మేము ఆయన్ని ఈ సామ్రాజ్యాన్ని చక్రవర్తిగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి పనిచేసేవాళ్ళు. వాడిని మాస్టర్ యాక్సెప్ట్ చేస్తాం. మనం చేసే ప్రేయర్లకి, మనం చేసే ధ్యానాలకి అది మాస్టర్ చెప్పింది. మరి చాలా వేదం బాగా చదువుకున్నారు, శంకరావు చాలా బాగా చెప్పేవారు. నా బాబు మనకంటే మన బాబు కూడా అడిగితే బాగా చెప్తారు, పడితే బాగా చెప్తారు. అవేవి కౌంట్లో రావు. ప్రసాద యజ్ఞాలు చేసేవాడు ఏవి రావు కౌంట్లో. యాక్సెప్టెన్స్, ప్రిపేర్నెస్ ఉంటుంది లోపల జీవికి, అది కౌంట్లోకి వస్తుంది. అంటే వాడికి ఏదైనా రాగానే వాడు ఇమీడియట్ ఫస్ట్ కంగారు పడ్డాడు. మనం కంగారు పడుతున్నా లేదా అనేది మనకు ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఈ స్పర్ అంటాము ఇంగ్లీష్లో. ఏదైనా ఎదుర్కొంటా మన ఇష్టాలు కోరిక అనిపించదా సెకండ్ అది ఇన్స్టింక్ట్ తెలిసిపోతుంది. అంటే ఇంకా జీవి అక్కడ వెళ్ళలేదు. అంటే విషయాన్ని గ్రహించింది కానీ, అంటే విషయం మంచట్లో ఏది మంచి ఏ చెడు అనేదాన్ని మనసు తెలుసుకుంది కానీ ఇన్స్టింక్ట్లోంచి పైగా కానీ ఆడుకుంటున్నారు. ఈ చెవి నాకు ఎప్పుడు చూడయిందో మంచి మాటలన్నీ విని ఆ టైంకి బాగున్నాయి కదా, దానికి లోపు తీసుకోదు, గ్రహించాలి. దేని దగ్గర మాటల్లోంచి గ్రహిస్తాం కదా. ఆ తాతలో మాటలు వాసుదేవ కోసం అర్థం ఏంటి, ఎవరేం మాట్లాడుతున్నారో వాళ్ళ మాటల్లోంచి గ్రహించాలి కదా వాసుదేవ కోసం. ప్రతిరోజు వాడు వీడి చెప్పింది వింటాం, ఇటు అలవాటు చేస్తున్నారు అనుకోండి. వాళ్ళ చెవికి వాసుదేవుడు చెప్పింది మనకి వినిపిస్తుంది, వీడు వాడు చెప్పింది వినిపిస్తుంది. అందుకే చాలా పెద్ద అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ బుక్ భగవద్గీత. చెవికి అలవాటు చేస్తాము, కంటికి అలవాటు చేస్తాము. అందుకే ఎప్పుడు కూడా న్యూట్రల్ స్టేట్లో ఉండాలి ప్రతివాడు. న్యూట్రల్ స్టేట్లో ఉంటే ఏమవుతుంది తెలుసా, ఏది కావాలో అదే మనం తీసుకుంటుంది. దానికి పరిస్థితి మనం క్రియేట్ చేయాలి. మనం అక్కడే ఆల్రెడీ మనం ప్రిజుడిస్ అనేది ఏర్పాటు చేస్తాం అనుకోండి. ఇది చాలా మంచోళ్ళు అంటే అనేసుకున్నాం అనుకోండి మంచోళ్ళు అని చెప్పి. మంచోడు కాకపోయినా మంచోడే, వాడికి దావాళ్ళు వచ్చే నష్టాలు వీడు మంచోడు కాదు, ఆడు మంచోడైనా మంచోడు కాకపోయినా మంచోడు. ఇది సామాన్య లైఫ్లో డే లైఫ్లో పనికొస్తుంది. కానీ జీవితం స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ మైండ్ సెట్ పనికిరాదు. అక్కడ ప్రిజుడిస్ ఉండకూడదు, అది ఇన్విటేషన్స్ ఉండకూడదు, అక్కడ పార్షియాలిటీ ఉండకూడదు, నా వాళ్ళే ఉండకూడదు.
ఏమన్నా వాడు చేసే పని ఒకటే ఉంటుంది, ఆ పనికి మనకు వచ్చేవాళ్ళు ఉంటారు అక్కడ. ఆ శత్రువైనా మిత్రుడు అడగడం సరే. అంచేత ఏం చేయాలంటే ఏం చెప్తాను వేశానంటే, ఏదైనా సరే మైండ్కి బడ్డీని కాకూడదు. విషయ బాహుళ్యముతో మగ్గున్న భాగం మనసు ఎక్కువ దానివల్ల నిగ్రహం కలగకపోగా బరువు బాధ్యతలు ఎక్కువ అవుతుంది. నిగ్రహం అంటే ఏంటి? తను ఏదైనా పని చేస్తున్నప్పుడు తన నిగ్రహం అంటే వాడు కంట్రోల్గా ఉంటాడు. వాడు పని చేస్తున్నాడు బడ్డీని ఫీల్ అవ్వడు. చూడండి అందరూ పని కూడా అరుస్తుంటారు. ఎవరైనా పని ఎక్కువ అరుస్తాడు అనుకోండి అంటే వాడు పని హ్యాండిల్ చేయలేకపోతాడు. వాడిని పెద్ద పనికి పని కాదు. పడవలసిన జాగరూకతలు ఎక్కువై మనసునకు మోయలేని బరువు వల్ల చికాకు కోపముననే కలుగు. పడవలసిన జాగరూకతలు ఎక్కువై మనసునకు మోయలేని బరువు వల్ల చికాకు కోపముననే కలుగు. ఇది చాలా డేంజర్. చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటాను. ఎన్నోసార్లు మందులు వాడాను ఈ సింటం పోవడం గురించి. ఎందుకు అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. మన భయం ఎవరైనా ఇబ్బందులు ఉన్నాడు అనుకోండి, మనం అటెండ్ అవ్వాల్సి వస్తే అటెండ్ కావడానికి ముందుగా మనం జాగ్రత్త పడితే పొదగానే చెప్పి అందరి బాధ్యతలు మనమే తీసుకున్నాం. మళ్ళీ పొదగాలకు ఏమవుతుంది తెలుసా? అది ఆ డౌట్గా మారిపోతుంది. నెగిటివ్ యాటిట్యూడ్ మారిపోతుంది. పడిపోతాను నేను, అమ్మ ఇది గుర్తిస్తున్నాను, ఇది అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువ కేర్ తీసుకోవడం అనేటువంటి లవ్, అఫెక్షను, లేకపోతే కాంపాషను, ఏదో పెద్ద పేర్లు పెట్టుకుని మనం చాలా జాగ్రత్తలు పడుతున్నాం అనుకుంటే అలా గ్రాడ్యువల్ అయ్యే నెగిటివ్ టైట్గా తయారైపోయి పెద్దానికి భయపడడం వస్తుంది. నేను చాలా కాలం మొదలపడేదాన్ని. ఇప్పటికీ ఆ సందర్భంలో నేను బయట రాలేకపోతున్నాను. చాలా డేంజర్ అది. ఒకప్పుడు చిన్నప్పుడు ఎలా ఉంటుంది, దూకి ఆ దూకరా ఏమవుతారని చూస్తారు అలవాటు చిన్నప్పుడు. సరే దూకైనా నాలుగు పోతుంటే దూకైనా పర్లేదు చూస్తానంటే ఉంటుంది ఒక మైండ్. నడుస్తుంటే పడిపోతాయేమో చేస్తానంటే ఉంటుంది మైండ్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువై మనసులకు మొయిలేని బరువు వల్ల చికాకు కోపం ఉన్నాడు కలుగుతాం. ఒక సెంటెన్స్ ఒక లైఫ్లో అంటే మనం సీరియస్గా చదువుకుని మనకి దాంట్లో ఉన్నావా లేదా అని ఆలోచించుకుంటే ప్రతి సెంటెన్స్ చాలా డేంజరస్ పాయింట్స్ అనేది చాలా చికాకులు పెరిగిపోతాయి. అటు వ్యక్తికి తాను మెరిగిన విజ్ఞాన సంచలనం మనసులో ఎక్కువై దాని స్మరణకు సంబంధించిన ఇంద్రియముల సంచలనం కూడా ఎక్కువను. అప్పుడు ఇంద్రియ ప్రవృత్తులు కబం వల్ల మనసును మదించును. వాని వెంట మనసు మరల బహిర్ముఖమే హరిపబడు. మనసు చెడ్డ విషయంలో హరిపబడ్డాను, మంచి విషయంలో హరిపబడ్డాను, ఫలితం ఒకటే. అది మాస్టర్ గారి డ్యూటీ. మా మనసు అది మాస్టర్ చెప్పాక చాలా మంది చెప్పాక అయితారా 2 వర్డ్స్ 3 వర్డ్స్ 4 వర్డ్స్ ఉంటాయి. అవే మంత్రాలు. నో ఎక్స్క్యూజెస్. ఆయన చాలా ఫ్రీక్వెంట్గా వాడి తెలుసా. ఏదైనా పని అని చెప్పిన తర్వాత చాలా కష్టమైనా అయినా సరే ఆ పని చేసి మనం చేయలేమనుకోండి, శివరాజు గారు ఎలా అయిందా అంటే అయిందా లేదా చెప్పు. మీరు ఒక మిగులుతారండి మన కాంపౌండ్. అలాంటి పక్షి కాదు కదా, కాంపౌండ్ వచ్చి పిల్లి కూడా మిగలదు. అది కాదండి, అంత జెన్యూన్ రీజన్ చెప్పండి. నీకు చేత కాకపోతే చేత కాదని చెప్పు. ఈ గొడవ నువ్వు చేసిరా ఉత్సాహంగా చేసుకొచ్చాడు. ఎవరో చాలా బుద్ధిమంతులాగా చాలా 2 పూట్ల ప్రేయర్ చేసుకుంటారు, గాయత్రి చేసుకుంటారు, పూజ చేసుకుంటారు, శాకాహారులు ఎవరి గురించి ఏం మాట్లాడారు, చాలా బుద్ధిమంతులు. మన దృష్టిలో ఆయన మహాయోగి అనమాట. ఆయన 3 నిమిషాలు కూర్చొని ఎంత మాట్లాడిన తర్వాత గుడ్ ఫర్ నథింగ్ ఫెయిల్. ఎంత మంచిగా అంటే వాడి గురించి వాడు ప్రేయర్ చేసుకుంటున్నాడు, వాడి గురించి వాడు పూజ చేసుకుంటున్నాడు, వాడి పిల్లల గురించి వాడి చేసుకుంటున్నాడు, మంచిగా ఉంటున్నాడు, ఎవరితో సొన్న ఇప్పుడు గురించి అని చెప్పి వాడు గుడ్ ఫర్ నథింగ్ ఫెయిల్. నేను ఇది పైకి అనమాట. అంటే మంచివాడే కానీ ఫిట్ ఫర్ నథింగ్ ఫెయిల్. దేనికి ఫిట్ కాదు. ఎంత గొప్పవాడే మాస్టర్ అంటే చేశాను. నేను నెక్స్ట్ టైం వస్తే మాస్టర్ బిజీ అని చెప్పాలని చెప్పాను. చేయండి. చాలా సాధన చేసుకుని చాలా నిజంగా ఏమన్నా సాధన చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, నిజంగా చాలా సిన్సియర్గా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఒక సాధన ఏదైనా చెప్పి మళ్ళీ ₹1,000 కానీ చెప్పు. ఇంచేత ఆయనకు కావాల్సింది ఏంటి తెలుసా, వాడు ఎవరైనా పర్లేదు కానీ వాడు 10 మంది ఉపయోగపడాలి. 10 మంది ఉపయోగపడే లక్షణం ఉంటే కొంతకాలం ఆ వెధవత్వం పోతుంది, మళ్ళీ పడిపోతాడు కదా. దేశం కొంచెం మలుతుంది, వెళ్ళికల్లా ఆ ఉధృతి తగ్గుతుంది, ఆ బ్లడ్ రష్ తగ్గుతుంది, వాడే లైన్లో పట్టాలి అని చెప్పేసి మంచి విషయములతో హరింపబడిన ఫలితం ఒకటి. అంటే మనసు చెడ్డ విషయములతో హరింపబడిన మంచి విషయంలో హరించబడిన ఫలితం ఒకటి. తనను పొడుచుకునే కత్తి ఇనుపదైనను స్వర్ణమయమైన ఒకటి. పొడుచుకోవడానికి ఎనమకైతే అయితే పట తీరిగిపోతుంది ఒకటే అని చెప్తున్నారు. ఈ మార్గంలో సంయమం సాధ్యం కాదు. కనుకనే శాస్త్రపారంగతులైన పండితులతో అహంకారపూరితులను ఈర్ష్యాశ్రయాది ప్రవృత్తి నానాటికి బలపడుతున్న వారిని చూస్తున్నాము. ఈర్ష్యాశ్రయులతో ఆ పండితులు అహంకారపూరిత ఈర్ష్యాశ్రయులు ఉన్నట్టు అది మొట్టమొదటి ప్రాబ్లమే. వాళ్ళు వీళ్ళు వాదించుకుని ఎవడు బాగా వాదిస్తే వాడు మొత్తం మా ప్రచారంలోకి వచ్చి మళ్ళీ గౌడ పుట్టి ఆయన చేయించి ఇట్లాగ మొత్తం మీద ఈ గోళ్ళంతా ఉంటుంది. విచరత్వంలోకి మార్గం కాదు. అసలు యోగంలో కావాల్సింది ఏంటి? దీనికి కూడా చలించినటువంటి మనస్సు కదా, అన్నిటికీ రెస్పాండ్ అయిపోయి రియాక్ట్ అయిపోతుందంటే అది మార్గం కాదు. ఏం పేరు పెట్టాడు అసలు దీనికి? తనలోనికి తాను
వాడే ఎక్కువ వాదించేవాడు. వాడు మహా పండితుడు, రాష్ట్రాంతం రోజు వాదిస్తున్నాడు. రాత్రి 2 గంటలకు ఇద్దరు వాదించుకుంటున్నాడు. ప్రజ్ఞా ప్రతిష్ఠితుడు. యుక్తుడు అనే పదమునకు యోగము చెందినవాడిని అర్థం. యుక్తుడు అనే పదమునకు యోగము చెందినవాడిని అర్థము. మనలోని ప్రజలన్నిటికీ సరైన కూర్పు జరుగు నేర్పిన యోగముందురు. ఇది ఆస్ట్రేలియా చెప్పాను మీకు. దీనే సివి గారు సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్ అని చెప్పారు. చక్కటి తెలుగు ఇంత చక్కగా అసలు మనం రామరాజుకి ఈ వాక్యం వినిపించుకుంటా ట్రాన్స్లేట్ చేయమంటే అడిగి చూడండి, ఎవరు చేయలేదు. మాస్టర్ గారికి ఆ వాడి ఆయన చేయలేరేమో. ఇంగ్లీష్లో మాస్టర్ ముందు చెప్పి ఇది మాస్టర్ ఆయన కూడా చేయలేరేమో. అప్రయత్నంగా పడిపోతాయి ఆయన కదా. మానవుల్లోని ప్రజలన్నిటికీ సరి అయిన కూర్పు వాళ్ళు జరిగి నేర్పునే యోగముందులు. ఎంత కష్టం తెలుసా, మనకు తెలియకుండా మనం చాలా పాత్రలు పోషిస్తూ ఉంటాం. దానవీర సూర కర్ణులో దానవీర సూర 3 పాత్రలు ఎవరు చేశారు. నాకు తెలిసి మనం ఒక 25-50 పాత్రలు పోషిస్తూ ఉంటాం. భార్య భర్త అనుకుంటాం. భార్య భర్త ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు 2 రకాల పాత్రల్లో జీవిస్తూ ఉంటారు. ఎవరు యాక్టివ్ వేస్తే ఎవరు పాజిటివ్ వేస్తే మనకు తెలియదు కదా. అదే మనం కూడా వెళ్ళారనుకోండి, యాక్టివ్ వేస్ పాజిటివ్ అయ్యాక పాజిటివ్ యాక్టివ్ వేస్ మారిపోతాయి. అడ్జస్ట్మెంట్ కాదు, అడ్జస్ట్మెంట్. అదే వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర వాళ్ళిద్దరు పాత్రలు ఎలా మారిపోతాయి, ఫాదర్ మదర్ మారిపోతాయి కదా. వాళ్ళ సంభాషణ తీరు వాళ్ళ మాటలు మారిపోతాయి. అబ్బాయి అమ్మ నాన్న వచ్చారనుకోండి, ఆవిడ పాత్ర మారిపోతుంది. ఎట్టాగా మాట్లాడుతో ఏం చేస్తుందో, కుర్చీలు ఎరుకోవడంతో కుర్చీలు తోస్తుందో మాకు తెలియదు, మా పాత్ర మారిపోతుంది. ఆవిడ అమ్మ నాన్న వచ్చారనుకోండి, మళ్ళీ ఆవిడ పాత్ర ఇంకో రంగం మారిపోతుంది. అమ్మ నా కూర్చో ఎంతకోవచ్చు, మా అమ్మ ఎంతసేపు ఎంత కష్టపడిపోతుంది, వాళ్ళని పెంచరా వీళ్ళ మీద నుంచి. ఆవిడ అమ్మగారు ఈవిడ 9 మాసాలు మోసింది, కానీ వాళ్ళ అమ్మ 9 మాసాలు మళ్ళీ ఆవిడ 3 మాసాలు మోసి కనిపిస్తుంది. వీళ్ళమ్మ 9 మాసాలు మోసింది. పాత్ర మారిపోతుంది. కాళ్ళు వస్తుంది. మళ్ళా అత్తగారు పాత్ర పోషిస్తుంది కదా, కాళ్ళు వస్తుంది. కాళ్ళ ద్వారా మరి ఈవిడ అత్తగారు అయిపోయింది కదా, అది మర్చిపోతుంది. మరి కొత్త పాత్ర పోషించడం ఇట్లాగా మనం అయిపోయింది. ఆఫీస్కి వస్తాం, మన పై బాస్ దగ్గర సార్ కింద దగ్గర ఏంటో నాకు నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఆఫీసులో. వాళ్ళు రాగానే రారా కూర్చో ఆవిడ ఎదైనా సరే కూర్చో రారా బాగున్నా ఏంటి ఆడు ఎదైనా సరే ఆడు మనకు నచ్చాడు కదా, ఎవడో ఆడు పని చేసుకొని ఉంటాడు. ఆడు నచ్చడు మనకి. ఏంటి ఇలా వచ్చావు, అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా ముందు, బిజీగా తాదరా అంటే ఒక్క మనిషి ఇంట్లోనూ ఆఫీసులోనూ కూరగాయల షాపుల దగ్గర కూడా కూరగాయల షాపులో కూడా స్ట్రిక్ట్గా ఉంటారు. కొంటే కూడా పొదవా ఆడ దగ్గరికి వెళ్తే బాబు ఎంతమ్మా అని అడుగుతాం. ఇక్కడ అమాయకుడు ఏంటి ఎంత ఏంటి ఎక్కువ ఉంది అంటే డాబా వేస్తాం. ఆ కూరగాయల షాపు పనమ్మా ఏంటి దీంట్లో ఏమా పంచమంట వెళ్ళిపోతావు, పిచ్చి పిచ్చిగా మాడుతున్నాయండి, కానీ ఇవ్వకుండా పంచమంటావంటే ఆ పనమ్మ వస్తే రామ్మా రారా కాఫీ తాగావమ్మా రారా అమ్మ అని అందరూ పిల్లలు బాగుంది అంట. అమాయకురాలు పనమ్మ ఇచ్చిందనుకోండి, ఏంటి లావుతున్నావు బుద్ధిందా లేదా ఉద్యోగం తీసుకోమంటా ఇదేనమాట అంతా మాట్లాడడం. ఒక్క మనిషి ఎన్ని పాత్రలు అంటే పని దగ్గర నుంచి, రిక్షా వాడి దగ్గర నుంచి, ఆటో వాడి దగ్గర నుంచి, కారు వాడి దగ్గర నుంచి, రోడ్లు వచ్చేవాడి దగ్గర నుంచి, కూరగాయల వాడి దగ్గర నుంచి ఎన్ని రకాల ముఖాలు, ఎన్ని రకాల పాత్రలు, ఎన్ని రకాల మాస్కులు, మొగుడు దగ్గర పిల్లలు, బెడం దగ్గర మూడు పిల్లల దగ్గర, ఆఫీసుల్లో, రోడ్ల మీద, బస్సుల్లో ఎన్ని రకాలైనటువంటి పాత్రలు. ఎందువల్ల అన్ని చోట్ల ఒకలాగా ఉండలేము. పై ప్రపంచంలోనే అన్ని చోట్ల అలా ఉండకపోతే లోపుని సూక్ష్మంగా ఉండి ఆ మనస్సు మన కంట్రోల్ లేకుండా అది కర్మాధీనం అయిపోయింది. మనం మన చాయిస్తో పుట్టామా, మన చాయిస్తో మనం పుట్టలే, ఆ కర్మ అనుభవం కోసం పుట్టాలనుకుంటున్నాం కాబట్టి ఆ కర్మ అనుభవం కోసం పుట్టినటువంటి మైండ్ కండిషన్ అయిపోయి అది ఆలోచనలు పుట్టిస్తూ ఉంటే ఆ ప్రకారంగా మనం జీవిస్తూ ఇన్ని లోకాల్లో ఒకలాగా జీవించుకున్నాం. సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ మనకు కుదురుతుందా? ఇంట్లోనే ఒకలాగా, ఆఫీసులో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, అందరితో ఒకేలాగా నేను ఒక్కడనే ఒకనాటిగా మనం జీవించగలమా? ఇంత స్ట్రగుల్ ఉంటుంది అది జీవించాలంటాడు. ఆ సంవత్సరాలు అసలు కుదురుతుందా? కుదరదు కదా. మానవాన్ని ప్రజలన్నిటికీ సరైన కూర్పు జరుగు నేర్పునే యోగమందులు, యోగ కర్మస్ కౌశలం పరేటట్టు సరిగ్గా జరిగేదానికి వాడు ఆ కూర్పుని ఆ నేర్పు ఉందే దాన్నే యోగం అంటారు. ఆ నేర్పు సాధించుకోవాలి. యోగ కర్మస్ కౌశలం ఆ నేర్పు ఆ నేర్పుని సాధించుకోవాలి ఇచ్చ కల్పం ముందు ఉండాలి. అంటే ఇక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా, ఇక్కడ ఒకలాగా, జరిగితే ఒకలాగా, జరగకపోతే ఒకలాగా, సాగితే ఒకలాగా, సాగకపోతే ఒకలాగా, లోకుగా ఉన్న వాళ్ళతో ఒకలాగా, ఇంకొకరితో ఇంకొకలాగా, ఇన్ని రకాలైనటువంటి జీవితాలను నేను జీవించడం అనేది అసహ్యంగా అనిపిస్తుంది. అసలు నేనేం కావాలనుకుంటున్నాను, అసలు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాను, అసలు ఫైనల్గా నేనేం కావాలనుకుంటున్నాను ముందు వాడికి క్వశ్చన్ చేసుకోవాలి. దానికి పక్కవాడిని కంపారిజన్ తీసుకోకూడదు. మిమ్మల్ని నేను కంపేర్ తీసుకోకూడదు. నా పరిస్థితులు వేరు, మీ పరిస్థితులు వేరు, నా ఎడ్యుకేషన్ వేరు, మీ ఎడ్యుకేషన్ వేరు, ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉంటాయి, సామాజిక పరిస్థితులు వేరుగా ఉంటాయి, దేశ పరిస్థితులు వేరుగా ఉంటాయి, వీళ్ళు పడడం వీళ్ళు పడకపోవడం ఉంటుంది, మానసిక పరిస్థితులు వేరుగా ఉంటాయి, బాధ్యతలు వేరుగా ఉంటాయి, బరువులు వేరుగా ఉంటాయి, చాలా రకాల ఇన్ని కాంబినేషన్లో ఉంటాం కదా. అందుకు ఎవరినో చూసి వాళ్ళలాగా మనం ఉందాం అనుకుంటే
అది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే విషయం కాదు. ఎవరిలాగా వాళ్ళే ఉండాలి. వాళ్ళలాగా ఉంటూ అందులో నుంచి బయటికి రావడానికి, అందులో నుంచి ఆ నేర్పు కూర్పు, ఆ యుక్తి, తన ఉన్న పరిస్థితుల్లో నుంచి దాంట్లో సొల్యూషన్ మనం తెచ్చుకోవాలి. నాకున్న సొల్యూషన్స్ మీకు పనికిరావు, మీకున్న సొల్యూషన్స్ నాకు పనికిరావు. కామన్గా ఉండే కొన్ని ఉంటే అది వేరే విషయం. కానీ మన కామన్ కాదు కదా, ఇది లైఫ్ కదా. కుటుంబం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆర్థికమైన పరిస్థితులు ఉంటాయి, సామాజికమైన పరిస్థితులు ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి, దేశ పరిస్థితులు ఉంటాయి, రాజకీయ రకరకాలు ఉంటాయి. సో అందరికీ అన్నీ కుదరవు. అందుకు ఏం చేయాలి తెలుసా, అసలు మనకి ఎంతవరకు సాధ్యం అవుతుంది, నేనేం కావాలనుకుంటున్నాను, అది సాధ్యం అవుతుందా సాధ్యం కాదు, సాధ్యమై పెట్టుకోవాలి. చిన్నగా స్టార్ట్ చేయాలి. ఒకసారి చిన్నగా స్టార్ట్ చేస్తే ఆ వెనకాల ఉండి ఇచ్చా అన్నదే ఇచ్చా జ్ఞానం అంటాం మనం. ఆ ఇచ్ఛాశక్తి అనేటటువంటిది మనలో ఒకసారి క్రియేటివ్ విల్ అంటాం ఇంగ్లీష్లో. ఆ సంకల్పం, ఆ ఇచ్చ అనేది మనలో నిజంగా అది దైవికంగా మొదలైంది అనుకోండి. ఒకవేళ దాని మీద మనకు పట్టు చిక్కింది అనుకోండి, రామకృష్ణ చెప్పినట్టుగా కీకరయ్యలో అటు మా దూరంగా చూస్తే ఆ అడవిలో వెళ్ళలేమో అని భయపడతాం. టార్చ్ లైట్ పెట్టుకుని వెళ్తే, టార్చ్ పెట్టుకెళ్తే ఎన్ని 100 కిలోమీటర్లైనా, ఎన్ని 10 కిలోమీటర్లైనా టార్చ్ లైట్ అలా వెళ్ళిపోవచ్చు. అదే టార్చ్ లైట్ ఇక్కడ దాకా కనిపిస్తుందే, ఆ ముందు కనిపించలేదే, ఆ ముందుకు మనం వెళ్ళలేమో అనుకుంటే వెళ్ళలేడు. ఏం చేయాలి వీడు, నట్టం వల్ల టార్చ్ లైట్ పట్టు, టార్చ్ లైట్ పట్టు, టార్చ్ లైట్ వీడికైనా ముందు వెళ్తుంటుంది కదా. అది స్టార్ట్ చేయాలి, లైఫ్లో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి కూర్చుని, సార్ ఇక్కడ దాకా గోడ దాకా కూడా కనిపించలేదు సార్, అరణ్యం ఎంత ఉంది సార్, ఆయన అక్కడ ఉంటాయి ఏమిటో మాకు తెలియదు సార్ అన్నాడు అనుకున్నాను. నల్లాడు అక్కడ అయిపోతాడు. సంశయాత్మ వినశ్యతి, సంశయం ఉంటే వాడు ఏమవుతాడు, వినశ్యతి నాశనం. సంశయం అన్న మనసుకి అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, లోపల ప్రజలు మేల్కోవడం మొదలు పెట్టాలి. పైన ప్రజలు మేల్కోవడంతో మంచిదే, పైన ప్రజలు మనతో కలిసి పనిచేయడానికి మనకు వస్తారు. లోపలన్నది మేల్కోవాలి. లోపలన్నది మేల్కుంటే ఉపయోగం తెలుసా, అది పట్టుకొస్తుంది సోర్సెస్. పైన వాటిని మనం హ్యాండిల్ చేసి మనం మేనేజ్ చేయాలి. లోపల దానికి అది సర్వవ్యాపి కాబట్టి లోపన్నది మనల్ని గైడ్ చేయడం మొదలెట్టినప్పుడు అది తెచ్చుకుంటుంది. పెద్దగా వరియాల్సిన అవసరం లేదు. అందుకే ప్రపోజ్ చేయొచ్చా చేయకూడదా అని ఉంటుంది. ముందు ఎక్కడో 13వ అధ్యాయంలో వస్తుంది. నిన్న మొన్న వాట్సాప్లో శ్లోకం ఇస్తే, అయితే మనం ప్రపోజ్ చేయకూడదా అని అంటే సమాధానం చెప్పాం. ప్రపోజ్ చేయకుండా ఉండలేము, ప్రపోజ్ చేయకుండా ఉండలేము మనం. నేను ప్రపోజ్ చేయాలి కంపల్సరీగా. ఏం ప్రపోజ్ చేయాలనేది, ప్రపోజ్ చేయకుండా ఉండలేం కదా. ప్రతి నిమిషం మనం ప్రపోజ్ చేసుకోవాలి. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు. కృష్ణుడు ప్రపోజ్ చేయకూడదండి, యోగా ప్రపోజ్ చేయడం అంటే. ప్రపోజ్ చేయకుండా మనం బతకలేము. సత్యది ఇవన్నీ ఎన్నిటి సమాధానం చెప్తాడు, అన్నిటికి సమాధానం ఎక్కడికి రావాలి మనకి. దానికి ఇచ్చా మొట్టమొదటి మనం దాన్ని ఇంజెక్ట్ చేయాలి లోపలి. సంకల్పం పెట్టుకోవాలి, ఇది కాదు, ఇది అవదలుచుకున్నాను. అది చిన్నది పెట్టుకోవాలి. నేను మహాయోగి అయిపోదాం అనుకున్నాను, అవధూత అయిపోదాం అనుకుంటున్నాను, నేను భక్త కబీర్ అయిపోదాం అనుకుంటున్నాను. కుదిరే పనులు కాదు అవన్నీ. నేను గోపిక అయిపోదాం అనుకుంటున్నాను, నేను రాధలా అయిపోదాం అనుకుంటున్నాను. అంటే ఏదో సినిమాలో పాత్రలు వేయడం పనికి వస్తామో కానీ ఆ శ్రేయస్కి మనం ఏం చేయాలి. అందులో ఖచ్చితంగా ఫిజికల్ బాడీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి సర్వీస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మైండ్ కంట్రోల్ ఉండాలంటే ఎప్పుడు బాడీ పనిచేస్తున్నారు. రూల్ ఎవరికైనా సాధన మీద నిజమైన ఇంట్రెస్ట్ ఉంటే ఇంటలెక్చువల్ పని ఎక్కువ పెట్టుకోకూడదు. అది అందుకే మాస్టర్ యాక్టివిటీస్ పెట్టారు. రోజుకి మా చేత మాస్టర్ 18 గంటలు ఎందుకు పని చేయించారు. ఆయన చేత అయ్యేంత వరకు మాతో పని చేసినప్పుడు మ్యాక్సిమం మైండ్ తొక్కేసి, అంటే ఒక హ్యాబిట్ లాగా అయిపోవాలన్నమాట. సర్వీస్ అంటే అది అయిపోవాలి వాడు. అంతే కదా ఆయన టీచింగ్. సార్ అంటే యూ ఫర్గెట్ దట్ యువర్ సర్వింగ్. సర్వీస్ చేస్తున్నామని మీకు గుర్తు లేనంత వరకు సర్వీస్ చేస్తూనే ఉండండి. జన్మం చేసినా కూడా గుర్తుంటూనే ఉంటుంది. మనం చేస్తాం మేము సర్వీస్ చేసామంటే గుర్తుంటూనే ఉంటుంది. దానికి అసలు వాల్యూ ఉంటుంది ఆ సర్వీస్కి. అదంతా లేబర్గా మిగిలిపోతుంది. నాకే రిజల్ట్ దానికి ఆ ప్రపంచంలో నాకేమి మార్కులు పడవు, మనకు ఉపయోగపడదు. మొట్టమొదటి చెప్తున్నాడు, మానవులోని ప్రజలన్నిటికీ సరైన కూర్పు నేర్పిన యోగం ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా ఫిజికల్ బాడీ పంచేంద్రియాలు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఖచ్చితంగా వర్క్ పెట్టుకోవాలి. అప్పుడు మైండ్ అంతసేపు పనిచేస్తుంది. మైండ్ పనిచేసినప్పుడు ఇది పనిచేస్తుంది తెలుసా, ఆ చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని మీద పట్టు కోసం మైండ్ పనిచేస్తుంటుంది. అక్కడ కాన్సన్ట్రేషన్ ప్రోగ్రెస్ కుదురు మైండ్ పక్కలు ఇంకా బాగా ఎంతకైనా ఎఫెక్టివ్గా, ఎంతకైనా డిసిప్లిన్గా, ఎంతకైనా ఈజీతో చేయాలనుకుంటున్నప్పుడు దాని మీద మైండ్ పెట్టినప్పుడు ఏమవుతుంది తెలుసు, ఇంకా మైండ్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇంకా పర్ఫెక్షన్ పెరగాలని అనుకుంటున్నాం, ఇంకా మైండ్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. అట్లా ఇన్వాల్వ్ అయిపోయిన మైండ్ వ్యావరింగ్గా లేకుండా ఉంటుంది తప్ప, పుట్టిన ఎలాగా మనం లెసన్స్ చెప్పుకుంటూ, క్లాసులు చెప్పుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, లేదా బయట చేసుకుంటూ, లేదా అందరితో కలిసి ఏదో మీద మాట్లాడుకుంటూ, దానివల్ల ఎప్పుడు మైండ్ నిచ్చలం కాదు. మన పక్కన చూసిన వాళ్ళు అర్థమైపోతుంది కదా, పక్కన అడగల
ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇన్ని అయిపోయినా కూడా మైండ్ నిశ్చలంగా ఉందా, ప్రశాంతంగా ఉందా, కళ్ళు మూసుకుంటే ప్రశాంతంగా ఉంటుందా, వ్యావరింగ్స్ ఏమి లేవా, అబరేషన్స్ ఏమి లేవా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనసు కంగారు పడుతుందా, కంగారు పట్టలేదా, ఎస్కేప్ అవుదాం అనుకుంటుందా, ఏం చేద్దాం అనుకుంటుంది, ఇవన్నీ చికాకు పడుతుందా, మనకే తెలుసుకుంటుంది మరి చెప్తున్నారు. అదే శ్రీహరి గారు ఏం చెప్పారంటే ప్రతిరోజు ప్రేయర్ 2 పూట్ల ప్రేయర్ చేసినటువంటి వాళ్ళకి ఈ కూర్పు చెప్పారే ఇక్కడ మాస్టర్ సరైన కూర్పు నేర్పే యోగం ఈ కూర్పు అని చెప్పారే, ఈ కూర్పు అనేది ప్రతిరోజు నువ్వు ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఈ కూర్పు అంతా జరుగుతుంది అప్రయత్నంగా అని ఆయన ప్రామిస్ చేశారు. ఎవరైతే ప్రతిరోజు 2 పూట్ల ప్రేయర్ చేసుకుంటారో ఆ కూర్పు జరుగుతుంది సమానం ప్రామిస్ చేశారు. అది ఏ ప్రామిస్ ఎవరు చేసినా కూడా అది ఏమవుతుంది తెలుసా, ఏ ప్రామిస్ ఎవరు చేసినా కూడా దానికి పదార్థాలు వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి? 2 పూట్ల పే చేసిన చాలండి, కూర్పు అంతా అదే జరుగుతుంది చూసుకుంటారండి, అదే మళ్ళీ ఎస్కేపేజ్. అందుకే మాస్టర్ చేశారు ప్రేయర్ చేస్తున్నా కూడా సత్కర్మాచరణం అనేది అదని మాస్టర్ శ్రీ గారు సత్కర్మాచరణం అని చెప్పారు. శ్రీ గారు యోగ గురించి మాత్రమే చెప్పారు. దాంతో ఏమవుతుంది సార్, మిగతా ఏ మార్గాలని తెరదంటే ఒక శ్రీ గారు పేరు జరుగుతుంది అని చెప్పేసి దీనికి ఒక కొత్త భాష క్రియేట్ చేసి అందులో వీడు కూర్చుంటాడు. చెప్పారు కదా, మంచి విషయమైనా చెడ్డ విషయమైనా ఏదైతే ఏంటి అది ఎదుర్కోవడానికి మంచి విషయాలు అయితే చెడ్డ విషయాలు అయితే ఏంటి, కత్తి బంగారు అయితే లోహం అయితే ఏంటి, మళ్ళీ ఒక షెల కట్టి కూర్చుంటాడు. సీగా షెల్ ఎవడు షెల్లాడు కట్టుకుని కూర్చుంటాడు బయట బయట ఏదైనా చెప్పిన పొడుచుకోవడానికి ఎనపకైతే అయితే ఏంటి, బంగారం కత్తి అయితే ఏంటి, మంచి విషయాలు అయితే చెడ్డ విషయాలు అయితే ఏంటి, మైండ్ అంతా దాన్ని వెళ్ళిపోయినప్పుడు. సో అది చెప్తారు మాస్టర్. ఆ కూర్పు అనేది యోగం ఉంది. మానవుల్లో శరీరంలో తత్వమున ఇమిడి ఉన్నవి అనేక అంశములు కలవు. వానినే మొత్తము స్థూలముగా 2 భాగములుగా కనుపవచ్చు. అందు మొదటి విభాగము భౌతిక శరీరము, ప్రాణము, ఇంద్రియ వృత్తులు, మనస్సు అన్నవి అమరీయుడు. ఇది 2 పార్ట్స్ వేసుకుంటే చెప్తున్నారు మాస్టర్. ఏంటి? భౌతిక శరీరం ఫిజికల్ బాడీ, ప్రాణము లైఫ్, ఇంద్రియ వృత్తులు, మనస్సు అనేది ఆరోగ్యం. అంటే మనస్సు వరకు అంటే మనం ఏ పార్ట్లో ఉన్నట్టు లెక్క? సెకండ్ పార్ట్లోనా? నా తల్లే ఫస్ట్ పార్ట్లో చక్కగా పేట వేసుకుని మట వేసుకుని కళ్ళకుండా మనస్సు వరకు ఫస్ట్ పార్ట్ అటండి. 2వ భాగం మన బుద్ధి నేను అనే ప్రజ్ఞ నుండును. 2వ భాగంలో బుద్ధి నేను అనే ప్రజ్ఞ ఉంటాయి. బుద్ధి అంటే ఏంటి మనకి తెలిసేది సింపుల్ ఫామ్లో. బుద్ధి అంటే వివేకం అని. ఏ పని చేయొచ్చు, ఏ పని ఏది మంచి కాదు, ఏది శాశ్వతము, ఏది తాత్కాలికము, ఏది నశిస్తుంది, ఏది నశించదు, ఏది మనకు పనికొస్తుంది, ఏది మనకు పనికిరాదు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏం మాట్లాడచ్చు, ఏం మాట్లాడకూడదు. ఈ డిస్క్రిమినేషన్ బిట్వీన్ 2 ఉంటుంది చూసారా, అదంతా బుద్ధిలో ఒక సమస్య. ఆ మాత్రం పుస్తకాలు చదువుకున్నటువంటి వాడికి, ఆ మాత్రం లెక్చర్లో వినేటటువంటి వాడికి, ఆ మాత్రం కొంచెం ఆధ్యాత్మిక భావన ఉన్నటువంటి వాడికి మనసు దాటి బుద్ధి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందరికీ మనకి డిస్క్రిమినేషన్ మనకుండా ఉంటుంది. ఈ చెడు ఇది మంచి అని తీస్తే సరిపోతుందా? సరిపోదు కదా. ఈ తినొచ్చు తినకూడదు చెప్తే సరిపోతుందా? లోపల న్యాచురల్గా రావాలండి, ఆర్టిఫిషియల్గా వస్తే రాదు. లోపల నుంచి అది సహజంగా లోపించి రావాలి. మనం ఏం చేస్తామంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం చేత, జీవితంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయడం కూడా చేత కావాలి. ఇక పార్థిక కుమార్ గారి బెస్ట్ ఎగ్జాంపుల్. చేతికి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని ఇట్స్ ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ దాన్ని కంప్లీట్గా దాన్ని ఉపయోగించుకోవడానికి చేత కావాలనేటువంటి దానికి చాలా సాధన సంస్కారం కావాలి. నిలబెట్టుకోవాలి కదా. అర్జెంట్కి ఆయుధాలు వచ్చినాయి, అశ్వత్థామ కూడా వచ్చినాయి. అర్జునుడు ఉపయోగించాడు ఆయుధాలను, బ్రహ్మాస్త్రం అర్జునుడు ఉపయోగించాడు, పాశుపతాన్ని ఉపయోగించాడు. అర్జునుడు ఫస్ట్ డే ఉపయోగిస్తే యుద్ధం క్లోజ్ అయిపోతుంది కదా. శ్రీకృష్ణుడు చక్రాన్ని ఉపయోగించాడు. అశ్వత్థామ ఎవరు ఉపయోగించాడు? అదవాడు కడుపులో ఉండే పిల్లల మీద ఉపయోగించాడు. అక్కడ బ్రాహ్మడు అయింది. ఎందుకు వచ్చింది ఆ లక్షణం? వాడికి వాళ్ళ నాన్నకి ఆ లక్షణం, ద్రోణుడికి ఆ లక్షణం. ద్రోణుడికి ఏ లక్షణం ఉంది? పగ తీసుకునే లక్షణం ద్రోణుడికి. బ్రాహ్మణుడికి లక్షణం పగ తీసే లక్షణం ఉండొచ్చా? చాణక్యుడు కూడా ఉంది. చాణక్యుడు కూడా పగ తీర్చుకుందామని మౌర్య చంద్రగుప్తుడిని పిలిచి పగ చేశాడు. కానీ చాణక్యుడు ఏం చేయాలి తెలుసా? యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రాజ్యం అంతా చంద్రగుప్తుడికి అప్పగించి ఆ నందుల తాలూకు మంత్రి అడిగిన రాష్ట్రం ఎవరుతున్నాడో వాడిని పట్టుకొచ్చి, నువ్వు నీ వల్ల మా చంద్రగుప్తుడు అపకారం జరుగుతుంది, చాలా మంచివాడు, ఆ రాజుకు మంత్రి అయితే అయినంత మాత్రాన నీలో మంచిదని అక్కడ పోతుంది, అప్పుడే రాక్షసుడు ఆయన్ని పట్టుకొచ్చి చంద్రగుప్తుని మంత్రి ఏంటి శత్రువుల తాలూకు మంత్రిని పట్టుకొచ్చి చంద్రగుప్తుని మంత్రిగా పెట్టి ఈయన అరణ్యాలకు తపస్సుకు వెళ్ళిపోతాడు. దర్శకుడి మీద నేర్చాను. చిన్నప్పటి నుంచి పెంచాడు చంద్రగుప్తుని. ఆయన చిన్నప్పటి నుంచి నేను పెంచాను, చిన్నప్పటి నుంచి పెంచి నేను పెద్దలు చేశాను, నా వాళ్ళు రాజ్యాన్ని జయించాను నువ్వు, కాబట్టి నేనే మంత్రిగా ఉంటాను, అది నువ్వు పక్కన కూర్చొని నేను పరిపాలన చేస్తాను ఏం అలా. ఆ మంత్రిని పట్టుకొచ్చాడు. మంత్రిని పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు, రాక్షసుడికి అప్పగించాడు.
శత్రువుల తాలూకు మంత్రికి అప్పగించాడు, తన శిష్యుడిని అప్పగించి నువ్వు ఎదురు రాజ్యాన్ని బాగా పరిపాలన చేయను అన్నాడు. ఆరోగ్యంలో ఈ సంస్కారం, అది పరిపక్వత అంటే. వాళ్ళని చూసి నేర్చుకోవాలి అలాంటివన్నీ. హిస్టరీ ఎంత కావాలి మనకి, పరీక్షలు పాస్ అవడం కాదు. అది మాస్టర్ సద్గ్రంథ పట్టడం వల్ల, సత్సంగం వల్ల మనసు ఊరికే విషయాలు ఎక్కువ పట్టేసేసి దానివల్ల మనసు బరువెక్కిపోవడం తప్ప ఎవరికి రాదు. లైఫ్ని మేనేజ్ చేయడం చేత కావాలి. ఏ లైఫ్, బోత్ లైఫ్స్, భౌతిక ప్రపంచాన్ని ఆధ్యాత్మిక రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయడం తెలుసుకోవాలా. దానికి ఇంట్రెస్ట్ ఉండాలి. తెలుసుకోవాలంటే మ్యానిపులేట్ చేయడం కాదు, దానికి ఇంట్రెస్ట్ ఉండాలి. అది లోపుది దాన్ని మనం తీసుకోగలగాలి. తనలోకి తాను అన్నాడు కదా రవిశర్మ, తనలోకి తను అల్లకపోతే సాధ్యం కాదండి. మనస్సు బాహ్య ప్రపంచాల మీద ఉన్నప్పుడు సాధ్యం కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇది అంతని గురించి చెప్పట్లేదు. ఇది చిన్న గ్రూప్ భయపడడం నాకు ఇబ్బంది అయిపోతుంది. చిన్న గ్రూప్ భయపడడం వల్ల ఏ ఎగ్జాంపుల్ చెప్పినా కూడా మాకే అన్నట్టుగా ఉంటుంది అనిపిస్తుంది మీకు. మరి అది చెప్పకపోతే మీకు కుదరదు. చెప్తేనేమో ఇలా అంటున్నారు రాజుగారు, ఇది ఎడతారు. చిన్న గ్రూపులు అయితే చాలా మంది కష్టపడి కొట్టుకుపోతుంది. హౌస్ వైఫ్స్ ఉంటారు. ఉదాహరణకి సరస్సుని తీసుకోండి. మీకు ఆఫీస్కి ఇక్కడ మీ స్కూల్కి వెళ్ళాలని అడుగుతుంది. పూజలు వేసినప్పుడు జరుగుతుంటుంది. ఇక ఆఫీస్కి వెళ్ళాలని అడుగుతుంది, స్కూల్ ఎటుకి వెళ్తారని అడుగుతుంది. నేను స్కూల్కి ఎప్పుడైతే నీకేం పోయిందంటే మీరు వ్యాంగ్ వెళ్ళిపోతే పూజ చేసుకోవాలి అంటుంది. సేపు కుదరదు, టీవీ పడతారు, ఫోన్లో మాడతారు, వీడియో వస్తారు, ఆడతాడు. అంత న్యూసెన్స్, అసలు మనసు ప్రశాంతం ఉండదు. మీరు వ్యాంగ్ ఆఫీస్కి పోతే ఏదో ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. ఇది యాటిట్యూడ్ ఆఫ్ హౌస్ వైఫ్. మీరు ఆఫీస్కి వెళ్తారండి, ఇది కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడాలి, ఇవన్నీ కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళ అమ్మతో. అయితే ఎవరో ఒక తొట్టి ఫ్రెండ్ ఉంటుంది ఎవరితో, దాంతో మాట్లాడాలి. మీకు తెలుసా ఏమైందో, అలాగే మోదీ గురించి మొదలెట్టుకుని పాకిస్తాన్ దాకా అన్ని మాటలు మాట్లాడాలి. అందుకు ఆవిడ కూడా అడుగుద్ది, ఏమడుగుద్ది, ఇంకా ఆఫీస్కి వెళ్ళరాలి, ఇంట్లోనే మాట్లాడడానికి కుదరదు కదా. ఇద్దరు హౌస్ వైఫ్సే. ఒక హౌస్ వైఫ్ ఏమో ఆధ్యాత్మికంగా ఆత్మ పక్క ప్రయాణం చేస్తుంది, ఇంకో హౌస్ వైఫ్ ఏమో ఇంకా దిగజారిపోయి అక్కడ దాకా వచ్చాక రాజుగారి వైపు, జిఎం గారి వైపు, ఎంపీ గారి వైపు, చైర్మన్ గారి వైపు అనే ఉండవు. అక్కడ దాకా వచ్చే మనిషే ఉంటుంది. అక్కడ వచ్చే మనిషి మనసులు ఉండే ఉంటాయి. అక్కడ జిఎం గారి వైపు, లేదా రాజుగారి వైపు, లేదా మంత్రి గారి వైపు, లేదా మోదీ గారి వైపు, లేదా ప్రణబ్ ముఖర్జీ వైపు అలా ఉండవు. అక్కడ దాకా వచ్చాక మనస్సు మనిషి ఉండే ఉంటాయి. తల్లి పడుకుంటారు, టీవీలు పెట్టి కూర్చుంటాం. ఇదిగా పని చేయాలా. భగవంతుడు హౌస్వైఫ్గా ఉద్యోగాలు పోయి ఊరికే కొట్టుకు తెచ్చే కన్నా ఇలా హౌస్వైఫ్గా ఏదో మంచి అవకాశం ఇచ్చాడు. 3 సంపాదించి పెడుతున్నాడు, ఇంట్లో గడిచిపోతుంది. ఆయన వెళ్ళిపోయాడు ఆఫీస్కి, సాయంకాలం రాడు, అంతా ఖాళీ. రామాయణం చదువుకోవచ్చు కదా, భగవంతుడు చదువుకోవచ్చు కదా. ఆ పక్కనే గుడి, ఈ పక్కన గుడి ఉంటే గుడి గడ్డి ఊడ్చి రమేష్ ఇలా ఊడుతున్నాడు. నాకు ఎంత ఆనందం వేస్తుందా, అది ఆనందం వేస్తుంది. పని చేస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు 4 గంటలు చూడొచ్చుగా, ఒకళ్ళ చూడతారు ఇక్కడ బాబా. అది మాది బాగా ఎంత గుళ్ళు చేయట్లేదు కదా, చెప్తున్నాను నేను. ఇంట్లో ఖాళీగా ఏం చేసి ఆర్ట్స్ నేర్చుకోవచ్చు, కంప్యూటర్ నేర్చుకోవచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, నాకే సంక్రాంతి చదువుకోవచ్చుగా. గంట కూర్చుని అందరూ క్షేమం ఉండాలి, నా భర్త క్షేమం ఉండాలి, నా పిల్లలకు క్షేమం ఉండాలి, మా అత్తమామ అంటారు అనుకోండి, పోనీ మా అమ్మ నాకు క్షేమం ఉండాలి, ఏదో ఒక గోళ, ఏదో లోకం క్షేమం ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసి ఆ సుత్తి ఫోన్లో పెట్టుకుని ఆ ఫోన్లో ఏంటి తెలుసా, అతను బుర్ర జరగొడుతుంటాడు. నేను బాగున్నారా, ఏ గుడికి వెళ్ళారు, ఇలా అడిగితే పోనీ చాకంటే నేను చెప్పారు ఫోన్లో, ఇట్లానే మాడుకున్నారు అనుకోండి. మరి మంచి విషయాలు మాడుకోవచ్చు. ఆ గరికపాటి ఏం చెప్పాడు, ఆదిపల్లి గరికపాటి మరి షాప్కి ఇచ్చేది చెప్పుకున్నారు అనుకోండి, మరి కొంత ఆనందం అది మాడతారా. మీ ఆయన చాలా సంపడిపోతాను, మీకు అర్థమవుతుందా లేదా, అవును మీ ఆయన సంపడిపోతుంది అర్థం, ఇది మాడుకుంటారు. చెప్తాను ఎక్కడ మనస్పర్ధలు కలిగించాలో, ఎక్కడ జరగొట్టాలో, ఎక్కడ బుర్రలు జరగొట్టేయాలో, ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం అవన్నీ మాడతారు. ఎంతసేపు మాట్లాడతారు, గట్టిగా మొగ్గుతోనే గట్టిగా మాట్లాడడానికి అరగంట గంట మాట్లాడవు. సిన్సియర్గా భార్య భర్త కూర్చుని మా పిల్లలకి ఏం కావాలి, మా ఫ్యూచర్కి ఏం కావాలి, నాకు ఏం చేసి నిజంగా భార్య భర్త కూర్చుని సిన్సియర్గా మా డిస్కషన్ లేకుండా మాడుకొని అంతసేపు పడుతున్నారు అనేసి. నాకైతే అంతసేపు పడుతుంది. రోజు ఉండే ఇంట్లో ఏం పడుతుంది, నేను వస్తూ ఫోన్ చేసి సామాన్యం తెచ్చిపెట్టాలా అని అడుగుతాడు. ఇప్పుడు మర్చిపోయాను అనుకోండి, అన్న మర్చిపోతానే నాకు తెలీదా, అక్కడ మొదలెడతాను, అక్కడ డిస్కషన్ మొదలెడతాను, నేను మర్చిపోతాడు ఏముందానికి. అంటే జీవితం ఉన్నతమైనటువంటి లక్ష్యాలలో వెళ్ళకుండా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకు లోపల ట్రాన్స్ఫార్మేషన్ అంటే బుద్ధి ఏం చేయలేదు, బుద్ధి డిస్క్రిమినేషన్ ఏం చేయదు, బుద్ధి వెనకాల ప్రజ్ఞ ఆత్మ ఉంటుంది సార్, అక్కడ రావాలి చేంజ్. అసలు బుద్ధి వరకే మనం వెళ్ళాము. ఏం చెప్తాను మీకంటే ఈ బుద్ధి కూడా ఫైనల్ కాదు. అసలు బుద్ధి లేదు అంటాం కదా, నిజంగా బుద్ధి లేదని ఉంటేదే లేదు. నిజంగా బుద్ధి చాలా మందికి ఉండదు. బుద్ధి ఉంటే ఇవాళ కాదు రేపొద్దున తెలిస్తే, ఇవాళ కాదు రేపొద్దున మాడడానికి అవకాశం, తెలియకపోతే అసలు మాడే అవకాశం లేదు కదా. తెలియాలి కదా, ఏదో లేదు కాదు. అందు మొదటి భాగం మన భౌతిక శరీరము మిగిలిన మొత్తం కాధారము. అందు రెండో భాగం బుద్ధి నేను అని ప్రజ్ఞ ఉండను, బుద్ధి నేను అని ప్రజ్ఞ ఉండను.
అది రమణ మహర్షికి ఏం చెప్పకుండా నేనంటే ఎవరు కూర్చొని ధ్యానం చేయాలి. ఎప్పటికీ వెళ్తుంది అది. ఎవరైనా ఎప్పుడు ప్రయత్నం చేస్తాం, ఎలా ప్రయత్నం చేస్తాం? దానికి అది యాటిట్యూడ్ తప్ప దానికి దానికి ఒక క్లూ లేదు ధ్యానానికి. నేనంటే ఎవరో కళ్ళు మూసుకుని నేనంటే ఎవరో ఆలోచించుకుంటూ ధ్యానం చేసుకుని కూర్చో అంటే ఏం యాటిట్యూడ్ ఎంత అది. నేనంటే ఎవరో అలా కళ్ళు మూసుకు కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటే తెలియదు. అది తనలో, అందుకు తనలో తాను పేరు పెట్టాడు. జాగ్రత్తగా లోపలికి వెళ్ళిపోతున్న కొద్ది ఇన్ని డౌట్స్ రావండి. దాస్ గారు, శ్రీదేవి గారు, బుద్ధుడు ఎవరైతే మహాత్ములు అంటామో వాళ్ళ లైఫ్ వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి మన లైఫ్ మనం ప్రపోజ్ చేసుకోవాలి. వాళ్ళ లైఫ్ మీరు జాగ్రత్తగా వాళ్ళ బయోగ్రఫీ చదువుకుంటే వాళ్ళు ప్రపోజ్ చేసుకున్న లైఫ్ కాదు అది. వాళ్ళేదో రామకృష్ణ అనుకుంటే ఏదో ఒక మంచి మార్గంలో మంచి సంకల్పంతో ముందుకు వెళ్తాం. వాళ్ళ సంస్కారం లోపల ఉత్తమ సంస్కారం ఉన్న జీన్స్లో దానికి లోపల నుంచి బయటకు వస్తుంది. దాంతో వెళ్ళాను. మనకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, ఫ్లాష్ లాగా వస్తూ ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది. మనకు అనిపిస్తుంటాయి, మనకి రావా? ఇవాళ నుంచి వస్తాను నేను ఎవరితో తగులు పెట్టుకోకూడదు, ఇవాళ నుంచి ఆయన ఏమన్నా కూడా నేను మాట్లాడకూడదు, నవ్వేసుకోవాలి. ఇట్లాగా రకరకాల కక్కుల్లాగా పళ్ళు వస్తుంటాయి. ఇక్కడ మాట్లాడటం అరకపోతే మాట్లాడుకుని వస్తాం ఇండేష్ అంటాం కదా, అది నిలబడదు. వచ్చిన దాన్ని పట్టుకుని ఏదో దాన్ని పట్టుకుని దాన్ని ఫాలో చేయాలి. పెద్ద ఏంటి నా సలహా అయితే సార్, ఎవరికైనా ఏమైనా కావాలి నిజంగా మీ మనసులో ఉంటే ఒక ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి ఫ్లెక్సీ అయితే ఆరోగ్యం మంచిది కాదు కానీ ఒక ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి ఆ గోడ మీద రాసుకోవాలి. ఇంట్లో గోడ మీద, బెడ్రూమ్లో గోడ మీద, హాల్లో గోడ మీద, ఆఫీసులో రాయేసుకుంటే చూసిన వల్ల అది చూస్తూ ఉంటే చూడగా ఇప్పుడు రిమైండ్ అవుతుంటుంది. సిగ్గుపడకూడదు. అక్కడే రాయకుండా అందరూ చూస్తారు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కావచ్చు అనుకుని చిన్న చూస్తారు. మంచి విషయాలు రాసుకోవాలి. ఏవైతే ఉంటాయి రాగద్వేషాలు అవి ఉంటాయి. ఇవాళ నేను ప్రశాంతంగా ఉండదలుచుకున్నాను. ప్రతిరోజు 2 పూట్ల నేను ప్రేయర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రతిరోజు తప్పనిసరిగా నేను ఖచ్చితంగా భగవద్గీతలో స్వామి చదువుకుని పడుకుంటాను. ఇవాళ నుంచి నేను ఎవరు ఎలాంటి రెచ్చగొట్టినా కూడా నేను రెచ్చిపోను. చాలా ప్రశాంతంగా మనసు ఉంటాను నేను. ఇట్లా ఎవరికి ఏది వీక్, ప్రతి వాళ్ళకి ఒక వీక్ పైన ఎప్పుడు అనుకుంటే ఎవరిని తిట్టకూడదండి. ఇప్పటికీ నాకు కుదరలేదు. రాసుకుందాం, కార్ల మీద రాసుకుందాం అనుకుంటాను. ఇన్షోట్ రాసుకుంటాం. స్వామీజీని అడిగాను, స్వామీజీ అందరూ నిలబెట్టి మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంది దత్తాశ్రమంలో, మీకు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్ ఉంది చెప్పండి, నేను సిగ్గుపడకుండా నేను నిలబడి చెప్తే సిగ్గుపడకుండా నేను చేసుకుని నేను మీకు విముక్తి కల్పిస్తాను అన్నారు. నాతో నాకడా బాబు వచ్చాడు. నాకడా బాబు అన్నాడు, స్వామీజీ నేను సిగరెట్ తాగడానికి అలాగా ఆ మాల్లా పొందాం స్వామీజీ ఇవాళ నుంచి మానేస్తాలే, నేను ప్రామిస్ చేస్తాను, రేపు సిగరెట్లు కాల్చలే అన్నారు. అని ఏదో దాన్ని మానేసలేదు, నిజంగా మానేసాడు. అప్పటి నుంచి మానేసాడు, ఆశ్చర్యంగా మానేసాడు. నేను నిలబడ్డా, నీకేం కావాలన్నారు. నాకు తెచ్చే కోపం చిన్నప్పటి నుంచి అదేదో తీసుకున్నట్టు అన్నారు. బాబు నీ కోపాన్ని నేను తీసుకోలేదు. దత్తాశ్రమంలో చాలా మంది ఉంటాను, బాబు నీ కోపాన్ని నేను తీసుకోలేను, నేను తీసుకుంటే నేను వచ్చి నీ ప్రశ్నలో కూర్చుని వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి, నీ కోపం అట్టు పెట్టుకొని పనికి వస్తుంది, నేను మనం తీసుకోవాలన్నారు. ఆయన పబ్లిక్గా ప్రామిస్ చేశారు, రిఫ్యూజ్ చేశారంటే అర్థం ఏంటి? అది లేకపోతే రన్ చేయలేము. షో మీద పడిపోయి రక్కేస్తారు. రక్కీరా ఆగ్రహం చేయగలం, అది లేకపోతే ఆగ్రహం చేయలేం. మనకి అడిగిన కోపం ముందులో మనకు తెలుస్తుంది, లోపల తెలుస్తుంది కదా. పిల్లవాడు పారిపోతారు అనుకోండి, వాడికన్నా అలాగే డబ్బులో, కీర్తితో, ప్రతిష్టలో, పాత పూజలో ఏం కావాలంటే అందరినీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. స్పెషల్ ఆర్గనైజేషన్ అది బిహెచ్ఎల్, బిఏఎల్ని లేకపోతేనేమో ఎల్ఐసి ఆఫీసులా మేనేజర్ అందరినీ బాగా జాగ్రత్త చూసుకోవాలి. గ్రూపీగా ఉండకూడదు, మేనేజర్ అందరినీ కలుపుకుపోవాలా, లేకపోతే ప్రమోషన్ రాదు. ఆ లెక్కలు వేరే ఉంటాయి అక్కడ. ఎవడుంటే రాకండి, ఎవరు లేకపోతే రాకండి. వాడు సాధన కోసం వాడు ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. ఇంకోటి సాధన చేసుకునే మన వల్ల ఉదరికి అనుకూలం లేదు కదా. అది ఈజీ కాదు. స్వభావంలో నుంచి ఏదైనా స్వభావంలోంచి ఇన్హెరిటెడ్గా జీన్స్లో నుంచి ఆ స్వభావంలోంచి బై బర్త్ ఏదైతే వస్తుందో అది పోవడం మాత్రం ఈజీ కాస్తమా చెప్పమని చెప్తున్నది అంతా. మనం అనుకున్నది ఈజీ కాదు. ఎవరన్నా సాధిస్తే వాడికి 100 మార్కులు. వాడి స్వభావంలో అనుకునే లక్షణం ఏదైనా ఉన్నప్పుడు దాన్ని వాడి పరిపూర్ణంగా కానీ రిమూవ్ చేసుకోవాలి. అసూయ ఉంటుంది, ద్వేష ఉంటుంది, మితిమీరిన ప్రేమ ఉంటుంది. అది జబ్బే. మాయ బదులు కెలాడియం గట్ట అంటాం మనం. అది కూడా మితిమీరిన ప్రేమ కూడా జబ్బు. ఏది మితిమీరకూడదు. వాటిని ఎవరైనా కానీ తొలగించుకుంటే ఆ స్వభావంలో నుంచి సాధనకు అదే యోగానికి అదే మొట్టమొదటి చిత్తవృత్తి నిరోధ. అదే కదా యోగా చిత్తవృత్తి ఫస్ట్ మొట్టమొదటి. అదే యోగానుశాసనం, యోగా చిత్తవృత్తి నిరోధ. రెండో సూత్రాలు. చిత్తవృత్తి అనేది ఏదైతే మనసులో నుంచి పైకి వస్తున్నదో దాన్ని నిరోధించగలిగితే ఈ చిన్నదైనా పర్లేదు, చిన్నది నిరోధించ చేత అయితే ఆటోమేటిక్గా దానికంటే పెద్దాన్ని నిరోధి చేత అవుతుంది. అది చేత అయితే తర్వాత అక్షరం చేత అవుతుంది. అది కూడా చేత ఏదైనా చేత అవుతుంది.
సో అది మొదటి భాగమున భౌతిక శరీరము మిగిలిన మొత్తం మనకు ఆధారం. అంచేత ఇది చూడండి ఎంత బాగా చెప్తున్నారు విషయం. మొదటి భాగంలో భౌతిక శరీరం అది మిగిలిన మొత్తానికి ఆధారం. ఇది పంచభూతములతో చేయబడిన సప్తధాతువులు కలది. దీని అన్నమయ శరీరం అందరు. దీన్ని నెలకొల్పి నిర్వహించడానికి ప్రాణశక్తి ప్రవహించును. దీనివల్ల ఆహారము స్వీకరించుట కదలిక మనవి కలుగును. దీనివల్ల చూచుట, వినుట, వాసన చూచుట, రుచి చూచుట, స్పర్శ తీయుట అన్న జ్ఞానేంద్రియం రైతును పనిచేయచ్చు. దీనిలో మనస్సు ప్రసరించి పనిచేయచ్చు. బాహ్య ప్రపంచంతో సంబంధం ఏర్పడుతుంది. ఈ విధముగా అన్నమయము, ప్రాణమయము, మనోమయము అనే 3 కోశములు మొదటి భాగములను సింపుల్గా హాయిగా నోట్స్ తయారు చేసి పెట్టుకోవాలి లెక్చర్ అవడానికి. ఇవన్నీ అన్నమయ కోశం అంటే ఏంటి, ప్రాణమయ కోశం అంటే, మనోమయ కోశం అంటే ఏంటి. అన్నమయ కోశం అంటే భౌతిక శరీరం, ప్రాణమయ కోశం అంటే భౌతిక శరీరం చేత ఇంద్రియాల చేత అది పని చేయించేటటువంటి శక్తి ప్రవాహం. అది ఈ అన్నమయ కోశానికి ప్రాణమయ కోశానికి వెనక ఉండి ఆ సంకల్పాలు చేసేది, పనులు చేసేది ఏంటి మనకి. వీళ్ళ మనస్సు ప్రశ్నించి పని చేయను. బాహ్య ప్రపంచములతో సంబంధము నిలుపుచును. ఈ మనస్సు ఉన్నందువల్లే బాహ్య ప్రపంచ సంబంధం మన ప్రాణశక్తికి ఉంటుంది చెప్పారు. ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ 3 కోశములు మొదటి భాగం. ప్రాణమయ, మనోమయ ఈ 3 భాగాల మీద మాస్టరీ రాందే ఈ లోకాల్లోకి వెళ్ళడానికి మనకి ఎంట్రన్స్ రాదు. ఇదా నేను చెప్పిన ఎగ్జాంపులే. అన్నమయ కోసం మీద అతను మాస్టరీ సంపాదించాడు. నాన్ వెజ్ పూర్తిగా మానేశాడు. ఇప్పుడు చాలా సంవత్సరాలు తినలేదు. ఆ గ్రూప్ అంతా తినలేదు. ఆ గ్రూప్లో సేఫ్ లైఫ్ కాదు, నాన్ వెజ్ ఎవరు తినరాడు. ఎక్కువ హోటల్ కంటే ఎక్కువ తినే బ్యాచ్ కాదు. శుభ్రంగా చక్కగా ఇంట్లో వంట చేసి తినే బ్యాచ్ ఉంటుంది. అందరూ చాలా సాత్వికంగా మాట్లాడే ఎవరు కూడా హార్ష్గా మాట్లాడే బ్యాచ్ కాదు. అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అక్కడ ఆగిపోయింది. బుద్ధాగా అయ్యేటప్పటికి నెక్స్ట్ స్టెప్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే గోడల గుమ్మ బయట నామలు పడ్డాడు. బుద్ధిలో ఒకవేళ డోర్ ఓపెన్ చేశారు. ఆ గుమ్మ ఉంటుంది కదా, అది అపార్ట్మెంట్ కాదు కదా, గుమ్మాలు ఆటలు కట్టుకోవడానికి. ఆ స్టేషన్లో హౌస్ పెద్ద గుమ్మాలు లాగారు. ఆ గుమ్మ దాటారా అన్నారు. లోపలికి ఓపెన్ చేశారు. ఆ కంగారులో గుమ్మ దాటి డామలు మొహం పగలు కొట్టుకుంటే, అయ్యో గుమ్మ దాంట్లో పోయావు కదా, హాస్పిటల్ ట్రీట్ చేసి రా అన్నారు. ట్రీట్మెంట్ ఎన్ని జామలు పడుతుంది తెలియదు. పొరపాట్లు వేరు, మోటివ్స్ వేరు. పొరపాట్లని క్షమిస్తారు, కానీ మోటివ్తో చేసిన పనులని క్షమించను. ఆలోచనతో చేసిన పనులు అయితే అవి క్షమించాలి. ఆలోచనతో ఇష్టపడి చేస్తున్నాం కదా. పొరపాట్లు మనం ఇష్టం లేకపోయినా పొరపాటు జరిగిపోతుంటాయి. అవి పెద్దవాళ్ళు పెద్ద పట్టించుకోరండి. అదే బలహీనతలు అవి కూడా పెద్ద పట్టించుకోరండి. కానీ మోటివ్స్ ఉంటాయి కదా, చాలా వాళ్ళని పట్టించుకుంటారు. వాళ్ళని ఎవరిని ఆ దరిదాపులో చుట్టుపక్కల కూడా రాని ఇప్పుడు మనలో బలమైన మోటివ్స్ ఉండకూడదు. ఇది పెద్ద విషయం కాదు. పట్టించుకోపోతాయి పొరపాట్లు ఎందుకని. అందుకే బుద్ధి దాకా వెళ్ళేటప్పటికల్లా రామ చాలా మంది బుద్ధి వరకు వెళ్ళేటప్పటికల్లా ఒకవేళ బుద్ధిలోకి వాళ్ళు వెళ్ళి ఇది మంచి చెడు నిర్ణయించుకున్నప్పుడు కూడా వాళ్ళ స్వభావం ఉంటుంది కదా. అదే అభ్యాసమూర్తి అంటే పురాణ పురుషుల్లో అభ్యాసమూర్తి క్యారెక్టర్ అదే. అభ్యాసమూర్తి అనే క్యారెక్టర్ నాకు అద్భుతం క్రియేట్ చేశారు. అభ్యాసమూర్తి అనేవాడు మనలో ఉంటాడు, చాలా కష్టం. దీన్ని బట్టి జీవనం తేలినదేమనగా మానవుని జీవిత ప్రవర్తనమునకు బాహ్య వస్తువులను వాతావరణమును కారణం కారాదు. దీన్ని బట్టి తేలినదేమనగా మానవుని జీవిత ప్రవర్తనమునకు, మానవుడి జీవితంలో ఎలాగైతే ప్రవర్తనానికి బాహ్య వస్తువులను వాతావరణమును కారణం కారాదు. శీతోష్ణ దుఃఖాల్లో సమంగా చెప్పి స్వాగత తాత చెప్తున్నారు. బాహ్య వస్తువులు కానీ వాతావరణం కానీ కారణం కారణం. ఇది మానవ జీవిత ప్రవర్తన అప్పుడు కారణం కారణం. ఇప్పుడు నిజంగా మనకి ప్రకృతి బలవంతంగా నేర్పిస్తూ ఉంటుంది. ఉదాహరణకి కార్తీక మాసంలో 5 గంటలకు 6 గంటలకు మనం 5 గంటలకి మనం అభిషేకం చేసుకుందాం, అదే హోమం చేసుకుందాం అని టైంలో పెట్టామనుకోండి. చలిగా అనిపిస్తుంది. ఆఫీస్ వాడు షిఫ్ట్లు పెడుతున్నావు, 4 గంటల నుంచి 12 గంటల దాకా ఒక షిఫ్ట్, 2 గంటలు 10 గంటల షిఫ్ట్ అని అన్నాడు అనుకోండి. ఎక్స్క్యూజ్ చెప్పుదా ఎందుకు చెప్పబడి ఎక్స్క్యూజ్ అలా ఉద్యోగం చేస్తాడు. ఎలా పోతుంది 4 గంటలు చలేస్తుంది సార్, వర్షం కురుస్తుంది సార్, సైక్లోన్లో సైక్లోన్ రిపోర్ట్ వచ్చి సైక్లోన్ ఇక్కడ బాగానే రాలేదు, వస్తుందో చెప్తారు సార్. ఇన్ని ఉంటాయి మన ఊళ్ళో, ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఆఫీస్కి ఎందుకోండి, వ్యాపారానికి ఎందుకోండి, మాకు నచ్చిన పనులకి ఎందుకోండి. ఆ పని మనకు నచ్చింది అనుకోండి, ఆ పని మనకు నచ్చినా అది మనకు కంపల్సరీ అయినా బ్రౌజరీ అయినా ఏదైనా సరే నచ్చకపోవడం ఉంటుంది, వెళ్ళి తినాలి. వాడు వెళ్తున్నావు కదా, మరి మామూలు దానికి ఇది కంపల్సరీ కాదు కదా. అక్కడే జీవి లక్షణం తెలిసిపోతుంది. అంటే నీ బ్రతుకుతో లేని చోట, నీకు ఆప్షన్ లేని చోట, నీ ఇష్టాచార సంబంధం లేని చోట, కంపల్షన్ అయిన చోట నువ్వు చచ్చినట్టు చేస్తున్నావా? అది ఆత్మ విద్యో యోగ విద్యో మరొకటో అయినప్పుడు, అది జన్మలకి పనిచేసేది అయినప్పుడు, ఈ జన్మ పరంపరలలో నడిపిస్తున్నా అయినప్పుడు, అది కంపల్సరీ కాదు కాబట్టి, కంపల్షన్ కాదు కాబట్టి, ఆప్షన్ ఉంది కాబట్టి అనుకుంటున్నావా? అది డిసైడ్ చేస్తుంది. అదే డిసైడింగ్ ఫ్యాక్టర్. పనులు చేయడం పనులు చేయకపోవడం తర్వాత ఫ్యాక్టర్.
మనసు ఎటుపక్క మొగ్గుతుంది, ఆప్షన్ తీసుకుంటుందా, ఆప్షన్ తీసుకోవట్లేదు. దీన్ని బట్టి తేనదేమనగా మానవుని జీవిత ప్రవర్తనకు బాహ్య వస్తువులను వాతావరణము కారణం కాదు. బాహ్య ప్రపంచ ప్రేరేపణము చే జరుగుతున్న ప్రవృత్తి అంతయు తన్ను బంధించు కర్మయోగుచున్నది. అది ఎంత అద్భుతమైన లాంగ్వేజ్ అండి. బాహ్య ప్రపంచ ప్రేరేపణము చే జరుగుతున్న ప్రవృత్తి అంతయు, బాహ్య ప్రపంచంలో ఉండే ప్రేరేపణతో జరుగుతున్నటువంటి ప్రవృత్తి అంతా కూడా తను బంధించి కర్మయోగుతుంది. అంటే కర్మబంధంతోనే ఖచ్చితంగా మనం బంధిస్తుంది, అంతే కదా. కర్మబంధం అంటే అదే మరి వ్యాపారం, ఉద్యోగం, సంసారం, మరొకటి ఏదైనా సరే కర్మబంధం వస్తాయి. ఆత్మబంధంతో మనకి ఎందుకు వస్తాయండి? కర్మబంధంతోనే వస్తాయి, ఆత్మబంధంతో రావు. కానీ ఈ బంధాలన్నీ కర్మబంధాల్లో నుంచి ఆత్మబంధాలుగా మార్చుకోవడానికి మాస్టర్ గారు వాసుదేవోపాసన, నారాయణోపాసన, విష్ణుపాసన ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే, మరి నువ్వు కర్మబంధంతో భూమి మీదకి వచ్చావు, ఆ ఎంతకాలం ఏడుస్తావు? కర్మబంధంతో ఆత్మబంధంతో ఉండొచ్చు కదా. ఒక మనిషిని మనిషిగా చూడొచ్చు కదా. ఆ మనిషిని ఒక పాత్రలో కాకుండా భార్య పాత్రలోనో, భర్త పాత్రలోనో, పిల్లల పాత్రలోనో, శత్రువు పాత్రలోనో, లేకపోతే మిత్రుడి పాత్రలోనో, ఏదో ఒక క్యారెక్టర్లోంచి ఆ జీవిని చూడడం కాబట్టి జీవిని జీవిగా చూడొచ్చు కదా, ఆత్మస్వరూపంగా చూడొచ్చు కదా. ఇద్దరి మధ్య ఆత్మ సంబంధం అని అనుకోకపోవచ్చు కదా. ఎట్లా వస్తుంది? ఉత్తిన వస్తుందండి. ఐ లవ్ యూ అంటే వస్తుందండి, రాదు. అలా హక్ చేసుకుంటారు. ఎవరైనా హక్ చేసుకుంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. నాకు ఈ మధ్య కొత్తగా మగాళ్ళ ఎస్బీఐ వీళ్ళు మగాళ్ళు హక్ చేసుకుంటున్నారు. పెళ్ళి చెప్తున్నాం కదా, మగాళ్ళు హక్ చేసుకుంటున్నారు. ఫారెన్లో అయితే లెస్బియన్స్ అంటారండి, చాలా డేంజర్. ఆడవాళ్ళ మగలు హక్ పిల్ల కొత్తగా కల్చర్ మొదలైంది. మంచి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటే ఆడవాళ్ళ మగలు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్నారు. ఎంత వరస్ట్ కల్చర్ మొదలైంది. ఆడవాళ్ళు ముందు ఆడే వచ్చి ఇచ్చేస్తున్నారు షేక్ హ్యాండ్. ఆ స్పర్శ బాగుంటుంది, తిరిగి ఇంకా స్పర్శ బాగుంటుందో ఆ ఫీలింగ్ అనేది షేక్ హ్యాండ్. ఇంకా వెదవలు అయితే వాళ్ళ పెళ్ళికి వెళ్తే హగ్గింగ్, ఆడవాగలేదు, ఎవరెవరో కూడా తెలియదు, హగ్గింగ్. అందులో ఉన్న ఆంధ్రనే అదే. ఫారెన్ ఎంత ఆడతారు తెలుసా? ఫారెన్లో ఇండియాలో షేక్ హ్యాండ్లు ఇచ్చుకోరాళ్ళు, వాళ్ళకి పిచ్చేవారు పాతకాలంలో. ఇండియాలో షేక్ హ్యాండ్ కల్చర్ లేదు. ఇండియాలో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం వల్ల బ్యాక్టీరియా అంతా వైరస్ బ్యాక్టీరియా అంతా వ్యాప్తి చెంది చాలా హైజీనిక్ గా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం. అందుకే భారతదేశం నమస్కారం పెట్టుకుంటారు వాళ్ళు. మనం కూడా మన దేశాల్లో షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం మానేసేసి మనం కూడా నమస్కారం పెట్టుకుంటే బాగుంటుంది. భారతీయులు అది ఆ విషయంలో భారతీయులు హైజీనిక్గా చాలా అడ్వాన్స్ మనకన్నా ఆలనుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఆ దేశాలు వెళ్ళొచ్చి ఒకటే పని కౌగిలించుకోవడం, ఏదో బాగుంది ఫ్రీగా వచ్చినట్టుగా ఉంటున్నారు. ఎంత వరస్ట్ నేచర్. అంటే కల్చర్ ఏమవుతుందంటే సివిలైజేషన్ పెరుగుతున్న కొద్ది కల్చర్ వెనక్కి వెళ్ళిపోతుంటుంది. నాకు కదా అనుకుంటాము, సివిలైజేషన్ వేరు, కల్చర్ వేరు. ఏదో సివిలైజర్ అంటాం కదా మనం, సివిలైజర్ పీపుల్ షేక్ అండ్ సివిలైజేషన్ చెప్తున్నారు. చేత కర్మబంధం కాకుండా ఏ బంధం ఆత్మబంధం ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా 100% ఒక జీవిగా చూడాలి. మేషం అంటారు కదా, పుట్టంగానే పట్టుకెళ్ళి ఎక్కడో పుట్టారు, హాస్పిటల్లో పుట్టారండి, కాంపౌండ్లో పట్టుకుని పడుకోబెట్టారు. ఆ బాబు ఏ క్యాస్ట్, ఆ బాబు ఏ దేశం, దేశం చెప్పొచ్చు, బ్లాక్ వైట్ కళ్ళు బట్టి చెప్పొచ్చు. మనది ఇంగ్లాండ్ అమ్మాయి, లేకపోతే డెన్మార్క్ అమ్మాయి, స్విట్జర్లాండ్ అమ్మాయి, అయితే ఇండియా అమ్మాయి చెప్పొచ్చు. ఇండియాలో అమ్మాయి కూడా స్టేట్ చెప్పొచ్చు. ఏదో కొంచెం రఫ్గా ఉంటే పంజాబీ, కొంచెం ఏదో ఏపీఎం లాగా ఉంటే ఆంధ్ర అనేది చెప్పొచ్చు. సాంబార్ మొత్తం చెప్పొచ్చు. కానీ ఏ క్యాస్ట్ ఏది తెలుస్తుంది? రిచా పురో తెలుస్తుందా? క్రిస్టియనో, ముస్లిమో, ఆంధ్ర తెలుస్తుందా? అందువల్ల అది జీవి అది. అందువల్ల మాస్టర్ ఏం చెప్తారంటే, చాలా మంది మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్పారు. రాముడి గురించి చాలా మంది చెప్పాను. పూర్వ భాష అని పదం వాడతాడు, రామాయణం బాలరామాయణంలో వాడతాడు పదాన్ని. సో జనకులం స్కూల్లో మా పిల్లలందరూ బాలరామాయణం నోట్ చేపించేవాళ్ళు. బాలరామాయణం చెప్పి వేరే ఉంటుంది. జనకులం పిల్లలు వాళ్ళందరూ, మా జనకులం పిల్లలందరూ బాలరామాయణం టక 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 నోట్ చేపించేవాళ్ళు. మళ్ళీ మచిలీపట్నంలో ఈ చెడైకి ఆ టీచర్కి రాదా, పిల్లలకి రాదు, చెప్పేవాళ్ళు కూడా. బాలరామాయణం మొత్తం చెప్పేస్తారు మా పిల్లలందరూ. ఆ బాలరామాయణంలో పూర్వ భాష అనే పదం వాడతారు. అసలు ఎన్ని మాట చెప్పారు. ఆ పదానికి అర్థం ఏంటంటే, రాముడు నడిచి వెళ్తున్నప్పుడు ఆయనే ముందుగా మాట్లాడి ప్రారంభిస్తారట. ఆ మాట్లాడేటప్పుడు దానికి ముందు ఆయనకి ఈయనకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలంటే ఆ వీడియోలు మనసులో ఉండేవాడు. ఫ్రెష్గా మాట్లాడతాడు. మనం ప్రయత్నం చేసాం అనుకోండి, ఎవరి కోసం మాట్లాడతాడు, మన కోసం మాట్లాడా, మనం మాడకుండా ఉంటే వాడే మాట్లాడతాడు. ఆ సంస్కారంలో ఉంటాడు. ఉన్నా వాడి సంబంధం లేదు కదా, సంబంధం లేదు. అడ్మినిస్ట్రేషన్ వాటిలో కుదరవు ఇవి, స్పిరిచువల్ లైఫ్లో కుదురుతాయి. అందుకే ఏం చేస్తారంటే, నిజంగా వాడిన స్పిరిచువల్ లైఫ్ ఉన్నటువంటి వాడు మ్యాక్సిమం కట్ ఆఫ్ చేసి కూర్చుంటాడు. అంటే మూవ్మెంట్స్ కట్ చేసుకుంటాడు, అవసరమైన చోట్లకి వెళ్తాడు. సంబంధించిన గ్రూపుల్లోకి అంతవరకు పనిచేసి వచ్చేస్తాడు. బియాండ్ దట్ ఉండడు అక్కడ.
ఎక్కువ మందితో ర్యాపో పెట్టుకుంటే ఇవన్నీ ఫాలో అవ్వాల్సి వస్తుంది. అపాత్రుడు కూడా ఉంటాడు కదా అక్కడ. వాటితో ఎరువులు అప్లై చేస్తే వాటిని మిస్యూజ్ చేస్తారు తప్ప దాన్ని యూజ్ చేసుకోలేడు వాడు. రాముడు లక్షణం ఉంటుంది. అంటే ఏంటి జీవితం మాట్లాడుతున్నాడు తప్ప ఒక వ్యక్తితో మాట్లాడట్లా. తన దగ్గర పనిచేసేవాడు ఆయన పెట్టుకోవట్లేదు రాముడు. అంతర్ముఖమైన ప్రతిదే ప్రేరేపబడి సమస్త కర్మాచరణము కర్మబంధ విమోచనమై మానవుని ముక్త స్థితిలో ఉంచున్నది. ఇదండి శుభ్రంగా ఇది పెట్టుకోండి. అంతర్ముఖమైన ప్రతిచే ప్రేరేపింపబడు సమస్త కర్మాచరణము కర్మబంధ విమోచనమై మానవుని ముక్త స్థితిలో ఉంచుతున్నది. బాహ్య ప్రపంచంతో ప్రేరేపించబడి చేసే పనులన్నీ కూడా ఏంటని. అందుకే నేను ఎప్పుడు కూడా రెండు పదాలు రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. కంపేర్ చేసుకోబాక అవటం అని చెప్తున్నాను. బాహ్య ప్రేరేపణతో కంపారిజన్లే ఉంటాయి, అక్కడ కాంపిటీషన్స్లే ఉంటాయి. అంతఃకరణ ప్రేరేపణతో అక్కడ కాంపిటీషన్ నువ్వు ఏం చేయాలో అది ఉంటుంది, నీ కర్తవ్యం ఏదో అది ఉంటుంది. నువ్వు ఎవరిలా ఉండాలో, ఎవరితో కాంపిటీషన్ ఉండాలో అవే ఉండవు అక్కడ. నీకు ఏది పనికి వస్తుందో, సమాజానికి ఏది పనికి వస్తుందో, దేశానికి ఏది పనికి వస్తుందో, ప్రకృతికి ఏది పనికి వస్తుందో, పరిమితికి అదే అంతఃకరణంలో ఉండే ప్రజ్ఞకి, నేననే ప్రజ్ఞకి దానికి ఏమి బౌండరీస్ ఉండవు. దానికి భేదా సాదా అనే ఉండదు. దానికి రెడ్డి కమ్మ, దానికి రాజు లేకపోతే మరొకటి ఉండదు. దానికి క్యాస్ట్లు ఏమి ఉండవు అక్కడ, పొజిషన్స్ ఏమి ఉండవు. వీడు గురువు శిష్యుని అక్కడే ఉండవు అక్కడ. అంతఃకరణలో నాకేముంటుంది, నేననే దానికి రూపం లేదు కదా. రూపం ఉంటే కదా ఇవన్నీ వచ్చాయి మనకి. కాబట్టి అంతర్ముఖమైన ప్రజలచే ప్రేరేపబడే సమస్త కర్మాచరణము కర్మబంధ విమోచకమే మానవుని ముక్తిలో ఉంచినది. రోజు ధ్యానం చేయాలి. అందుకే ధ్యానం చాలా ఇంపార్టెంట్. అంతర్ముఖంగా ఇప్పుడు అంతర్ముఖంగా ప్రతిపక్క మనస్సు పరిగెడుతుందాను. నిశ్చలంగా మనస్సు ఉండకపోతే అంతర్ముఖంగా మనసు ప్రయాణించేది. నిశ్చలంగా మనస్సు ఉండాలి అంటే బాగా అర్థం చేసుకోండి. నిశ్చలంగా మనస్సు ఉండాలి అంటే బాహ్య విషయాలపైన మనస్సుకి ఎంతవరకు ఇంట్రెస్ట్ తగ్గుతుందో అంత మేర అంతర్ముఖంగా వెళ్తుంది. బాహ్య విషయాలతో ఎంత సంబంధం పెట్టుకుని ఉంటుందో అది అంతలాగా అంతర్ముఖంగా అది వెళ్ళలేదు. అందుకే శ్రీకృష్ణుడు యోగి ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉంటాడు సమా అంటాడు. భాషలో ఏం చెప్పారు, ఏకాంతంగా ఉండడం అంటే ఒక్కడు ఇంట్లో కూర్చొని ఉండడం కాదు, ఒక అరణ్యాలకు వెళ్ళిపోవడం కాదు. అంతమందిలో ఉన్నప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు కూడా తనలో తను ఉంటాడు. వాళ్ళతో క్యారీ అయిపోదు, మనం క్యారీ అయిపోతాం, ఈజీ క్యారీ అయిపోతుంది. ఫంక్షన్లో చూడండి మీరు, ఇప్పుడు మీరు పెళ్ళికి ఎందుకు కాంగ్రిగేషన్స్కి వెళ్తారు, సత్సంగాలకు వెళ్తారు, మీటింగ్లకు వెళ్తారు, చాలా చోట్లకి వెళ్తారు. ఆ ప్రోగ్రామ్ అయిపోయినా చూడండి ఏ గ్రూప్ ఆ గ్రూప్ వెళ్ళిపోతుంది. అర్థం చేయడం కావాల్సింది. వెంటనే ఏ గ్రూప్ ఆ గ్రూప్ రూమ్లో వెళ్ళలేదు. ఆ రూమ్లోకి వెళ్ళి ఈ గ్రూప్కి వెళ్ళిపోయి చెట్టు కిందకి వచ్చి మళ్ళీ ఆడికి బెల్ల కొట్టి వెంటనే ప్రేయర్ చేద్దాం దాకా ఇవి మాడుకుంటారు. అంటే ఈ ప్రేయర్ అంతా మొత్తం పోతుంది. అందుకే విపాసన అవి ఎప్పుడో మీ అందరినీ విపాసన తీసుకెళ్ళాలి, డబ్బులు అయితే కానీ నేను తీసుకెళ్ళాలని 15 రోజులు భోజనం మొట్టమొదట అది పెద్ద పర్లేదు. మళ్ళీ మనం ఎంజాయ్ ఏదో ఓవర్కమ్ చేయించాము. మాట్లాడకూడదు అక్కడ. మీకు తెలుసా ఏమవుతుంది అక్కడ? జ్వరాలు వస్తాయి, మనుషులు వాంతులు అయిపోతాయి. 15 రోజులు వరుసగా వాంతులు ఉంటారు తెలుసా అక్కడ. అన్నం తినకపోవడం వల్ల కాదు, దీనివల్ల మాట్లాడకపోవడం వల్ల. టైం ఇవ్వదు. ఉదయం లేపుతారు, 4 లేపుతారు, ఏంటి లేదా వీళ్ళు రాదేమో కాఫీ తాగుతాం కదా ఇస్తారు. నాట్లో అయినకాయ పెడతారు. ఈ 6:30 7 గంటలకు మళ్ళీ 2 గంటలు మెడిటేషన్ చేస్తారు. అయిన తర్వాత ఆయన ఏదో బిర్యానీ చెప్తాడు. అదంతా అయిపోయిన తర్వాత ఒక ఇడ్లీయో లేదా ఇడ్లీ కూడా పెడతారో తెలియదు. ఇంకేదో ఇదే ఇస్తారు, అయిపోద్ది. రూమ్కి వెళ్ళేసి గంట పై రమ్మంటారు. ఆ గంట వాడు సెల్ ఫోన్ అని వాళ్ళు పీకేస్తుంటారు. సెల్ ఫోన్ ఆ 2 గంట రెస్ట్ ఇచ్చిపోయి పడుకున్నా అంటారు. మళ్ళీ పిలుస్తారు, సత్సంగం ఉంటుంది. మళ్ళీ 2 గంటలు కంటిన్యూస్ ప్రేయర్ ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు పాలు ఏదో ఇస్తారు, టికెట్ ఇస్తారు, తర్వాత ఇస్తారు. ఆ రూమ్కి పడుకున్నా అంటారు. రోజు మొత్తం మీద 4 గంటలుగా 5 గంటలుగా మాత్రమే ఇస్తారు. రాత్రి 10 గంటలుగా రూమ్కి వెళ్ళి పడుకు. ఎవరితో మాట్లాడలేదు, మాట్లాడలేవు కదా, మౌనం కదా. ఒకరోజు నీరసంగా ఉంటారు. సెకండ్ డే నుంచి జ్వరాలు వచ్చిన వాళ్ళు ఉంటారు, వామిటింగ్స్ అయిన వాళ్ళు ఉంటారు, మోషన్స్ పట్టిన వాళ్ళు ఉంటారు, పిచ్చిగా అయిపోయిన వాళ్ళు ఉంటారు. పిచ్చి కూడా చూస్తున్నాడు. ఈ పిచ్చి కింద అయిపోదా? ఎందువల్ల? ఫుడ్ లేక కాదు, నోరు పడిపోయింది. ట్రై చేయకూడదు. రేపు సొంత ఏది అనుకుంటా ఇంట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసి మాట్లాడొచ్చేది చెప్పి సాయంకాలం బీపీ చూపించుకుంటే 190 150 ఉంటుంది. అది ఈజీ కాదు. బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాలపైన ఆసక్తి కానీ, ముందు ఆసక్తి తగ్గాలి, ఇంటరాక్షన్ తగ్గాలి.
ఒకవేళ వృత్తి వ్యాపారాలు ఇంటరాక్షన్ ఉన్నప్పటికి కూడా దాంట్లో వీడి దూరిపోయే నేచర్ తగ్గాలి. అది మనం లైఫ్లో ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఎంత ఎవడు ప్రాక్టీస్ చేస్తాడో అంతవరకు అంతర్ముఖంగా వెళ్ళడానికి మీ కూడా గుర్తుపెట్టుకోండి, బొమ్మ బోర్సులాగా 50-50% అది. సబ్జెక్ట్ లైఫ్ 50%, ఆబ్జెక్ట్ లైఫ్ 50%. ఆబ్జెక్టివ్ లైఫ్లో 50%లో 10% మీరు తగ్గించుకోగలిగితే సబ్జెక్టివ్ లైఫ్లో 10% మీరు ఇంకో 10% పెరిగితే అక్కడ 10% అక్కడ పెరుగుతుంది. ఇది తగ్గితే ఇది పెరిగిందనుకోండి, అది తగ్గిపోతుంది. అందుకే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పెద్దవాళ్ళని బయోగ్రఫీ చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి వచ్చిన పెద్ద పెద్ద అవకాశాలని వాళ్ళు తిరస్కరిస్తారు, యాక్సెప్ట్ చేయరు. మీకు చాలా పెద్ద అవకాశాలు వస్తాయి. మీ ఎవరు బయోగ్రఫీ చదవండి. ముఖ్యంగా పవర్ అండ్ మనీ వాళ్ళు రాని దగ్గరికి ఉండాల్సి వచ్చినా కూడా అందులో అయినా వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు. మీ ఎవరు బయోగ్రఫీ చదవండి. వివేకానందుడికి అమెరికాలో పుట్టలేదు పాపం, ఆయనకి చికాగో వెళ్ళినాడు. ఎవరు అన్నం పెట్టాడు కూడా లేరు పాపం ఆయన. ప్రభుదత్త హరిరామకృష్ణ ప్రభుదత్త అలా వెళ్ళినాడే. వివేకానందకి ఎప్పుడో కదా, అప్పటికి ఎంత ఆడడం ఉంటుంది చూడండి. దివ్యజ్ఞాన సమాజ్ వాళ్ళేమో మేము చూస్తామని చెప్పారు, వదలు రెడ్బేట్ వాళ్ళు మేము చూస్తామని చెప్పారు. అక్కడ వెళ్ళిన తర్వాత మా తరఫున లెక్చర్ ఇస్తా ఉంటే మీరు ఈ డబ్బులు ఇస్తా ఉన్నారు, మీ డబ్బులు ఎందుకు వాళ్ళని అడిగిన ఆయన రోడ్డు మీద తీశారు. ఆయన లెక్చర్ బాగా హిట్ అయింది, బాగా క్లిక్ అయింది, అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. చాలా అందంగా ఉండే అమ్మాయి, చాలా డబ్బున్న అమ్మాయి. ఒక అమ్మాయి వచ్చి ఇలాంటి కొడుకు నేను కావాలనుకుంటున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగింది. చాలా రిచ్. ఆయన రోడ్డు మీద అన్నాడు, డబ్బులే. రామకృష్ణ పరమహంస ఆయన కూడా ఆయన దగ్గర డబ్బులు ఉంటే ఆయన బాగా సిక్కిపోయాడు. ఆయన దగ్గర కూడా డబ్బులు ఉండే టైప్ కాదు ఆయన దగ్గర డబ్బులు టైప్ కాదు. ఆయన అంత ఆఫ్రాడ్ అందుకుంటాడు. ఆయన బాగా యంగ్ అండ్ బ్యూటిఫుల్, స్ట్రాంగ్. అమ్మాయి యంగ్ అండ్ బ్యూటిఫుల్, రిచ్. ఎలా అందుకుంటాడు? అమ్మాయిని కోరుకోరిందా? ఆ దేశం ఈ దేశం దాకా వచ్చి మొత్తం ప్రపంచం అంతా ఆడించావు నువ్వు. ఇలాంటి కొడుకు నేను కావాలనుకుంటున్నాను, నన్ను పెళ్లి చేసుకో, నీతో ఇండియా వచ్చేస్తాను, నా జన్మంతా నీతో పాటు నేను నడుస్తాను అని చెప్పి వివేకానంద ఏమన్నాడు? నాలాంటి కొడుకు కదా నీకు కావాలి, అదే కదా నీకు అందుకే కదా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మళ్ళీ నేను మళ్ళీ ఆడి పుట్టి పెరగడం ఎందుకు, నేనే నీ కొడుకుని పదా అన్నాడు. మళ్ళీ మనం పెళ్లి చేసుకుని మన 2 నెలలు నువ్వు మోసి ఆడి పెరిగి పెద్ద అయ్యి ఆ డైపర్లని ఈ గోళాన్ని ఎందుకు మనకి, ఈ గోళంతా మనకి ఎందుకు, నేను ఆడేదో కలిసి వస్తే ఏదో నచ్చేసి కొడుకు పుట్టాడు అన్నట్టుగా నన్నే నీ కొడుకే తీసుకోవచ్చు కదా, పదా వెళ్ళిపోదాం. ఆఫర్ బాగానే ఉంది. ఎవరిని అడిగితే మంచి ఆఫర్, ఏం చేస్తాను నాకు ఆఫర్ జరిగింది, ఇండియా వస్తుంది, భాగ్యం వస్తానంది, అలాంటి సన్యాసం ఎవరు చేసుకుంటారు. ఎంత ఆధ్యాత్మిక సాధన లేకపోతే అంత ముక్క అంటుందని చెప్పి మనం ఇది చెప్పొచ్చు. ఇది చెప్పడానికి కారణం ఏంటి? వాడికి ఇష్టం అదంటే. ఇంత లాజిక్కి ఇంత ఎక్స్ప్లెనేషన్ కారణం ఏంటి? ఐ లవ్ హెర్, ఐ లైక్ హెర్. లైక్ హెరా కాదు, ఐ లైక్ హెర్. మనీ ఫస్ట్, బ్యూటీ నెక్స్ట్, కొడుకు కూడా తర్వాత సంగతి. మంచిగా లేదు కదా. అంటే బాహ్య విషయాల మీద, బాహ్య ప్రవృత్తుల మీద మనసు పనిచేయడం ఈజీ కాదు. అది ఈజీ కాదు. మొక్కప్పుడు మానేస్తుంది, ఈజీగా ఉండదు. అది చాలా కష్టంగా ఉంటుంది. ఆ పర్సంటేజ్ తగ్గుతుంది, ఈ పర్సంటేజ్ పెరుగుతుంది. అందుకే లోపున్నాయని కలెక్ట్ చేసుకుని మనకి ఎవరు స్నేహితులుగా ఉండాలో, మనకి ఎవరు బంధువులుగా ఉండాలో, మన ఎవరితో ఉండాలో, మనం ఎవరు మనతో ఉండాలో ఇవన్నీ ఆయన దేశం. అది కదా సివి గారి ప్రామిస్. అక్కడ దాకా మనం వెళ్తున్నాలో మీ వెళ్ళలేదు, మీ సంగతి నాకు తెలియదు. సివి గారి ప్రామిస్ ఏంటంటే నీ జీవితంలో ఏం కావాలో, నీ జీవితంలో ఎలా ఉండాలో, నీ వ్యాపారంలో ఉద్యోగంలో ఎలా ఉండాలో, ఏది ఉండాలో నీ చూసుకుంటా అన్నాడు. ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్ ఫిల్టర్స్ అంటాం సివి గారి ప్రయత్నం. మనకు సంబంధించినవి మన రావు. ఆయన ఏదైనా సమర్పణ చెందితే దానికి మాస్టర్ ఏం చెప్పారు? చిన్న మెలికి పెట్టారు. కళ్ళు మూసుకుని ప్రేయర్ చెప్పి కళ్ళు మూసుకుని ఆత్మసమర్పణం చెంది, అదే పెద్ద వెనుక. ఏదో ప్రేర్ చేసుకో, 4 నిమిషాలు ప్రేర్ చేసుకో, 6 నిమిషాలు ప్రేర్ చేసుకో, అది తుమ్ము, ఇది నవ్వు ఏంటి మనకి బాగుంటుంది. కానీ ఆత్మసమర్పణం చెంది అంటే ఎక్కడ కుదురుతున్నది? కుదరాలంటే అర్థమైంది కదా సార్. ఇష్టాలనే పదాలే ఉండకూడదు జీవితంలో ఒకే చక్క మీరు అర్థమైన విషయం చెప్పాలంటే, ఇష్టములు అనేటటువంటి జీవితంలోంచి పోయేంత వరకు సాపడ బుద్ధి అనేటువంటిది మనిషికి రాదు. ఏ ఇష్టాన్ని సరండి. ఎంత మంచిది అయినను గౌరవంలో, ఎంత మంచిది అయినను నీవు కోరినంత వ్యామోహాన్ని నుంచి అడ్డగించు. ఎంత మంచిది అయినను నీవు కోరినంత వ్యామోహం నుంచి అడ్డగించు. ధర్మపదమునకు ఆత్మార్పణము వలయు. ధర్మపదానికి ఏం కావాలి? ఆత్మార్పణం కావాలని చెప్పి శ్రీకృష్ణుడు కళ్ళ కనిపించి గోదాదేవిని రథం మీద వచ్చి చేతిలో కొడ కనపట్టుకుని పిల్లల్లో ఉడికిపోతుందంటే అక్కడ ఆవిడ గీత చెప్తాడు.
అర్జునికి చెప్పినట్టు కానీ రాశారు అర్థమా రాశారు. ధర్మపద్మ ఆత్మార్పణం. ఆత్మార్పణ ఎడ కుదురుతుంది, మాకు కుదురుతుందా? కుదురుతా అంటే కుదురుతా కూడా ఎడ కుదురుతుంది, కుదరాలి కదా. రాసులు పెట్టుకోండి. ఇష్టాయిష్టాలు అనేటటువంటి ఖచ్చితంగా జీవితం నుంచి క్రమంగా ఆ పర్సంటేజ్ తగ్గుతున్నా రాసుకోవాలి. ఎదుర్కొంటా ఇష్టాయిష్టం అనేవి ఉండకూడదు, ఎదుర్కొంటూ రాకూడదు. ఇప్పుడు రాసి పెట్టుకోవాలి, దాని మీద ఒక సంవత్సరం ప్రయత్నం చేయాలి. అదృష్టం మాట 6 రోజులు వస్తుంది. బాగాలేకపోతే నాకు వల్లే సమస్త కర్మాచరణము కర్మబంధం విమోచకమై మానవుని ముక్త స్థితిలో ఉంచుతున్నది. ఇంద్రియ ప్రవృత్తులతోటి మానవతత్వము గుర్రములతోటి బండి వంటిది. చూడండి అనుభావి ప్రవేశాలు. ఇంద్రియ ప్రవృత్తులతోటి మానవత్వము గుర్రములతోటి బండి వంటిది. గుర్రములు గడ్డిని చూచి పురోగమించినను బండి నడుచును. సారథి చక్కగా తోలినప్పుడును బండి నడుచును. అందు మొదటి నడక గోధులో పట్టుకు దారితీయను, సారథి వల్ల సాగిన నడక చెరవల తాను దారితీయను. ఇట్లే బాహ్యలోకం వల్ల ఇంద్రియములు మనసు ద్వారా ప్రేరేపించుకున్న కర్మము తన ఆశ్రమానికి దారితీయను. తనలో నుండి ప్రేరేపబడిన కర్మలు సత్కర్మమే మొక్సదిని వచ్చింది. నాశాలో ఎగ్జాంపుల్ చెప్పారు. గుర్రాలు బండి చెప్పారు. గుర్రాలు నడుస్తున్నాయి, ఈ రోడ్డు మీద ఏమో గడ్డి కనిపిస్తుంది. ఆ గడ్డి పక్క కనిపించిన దాపాలో పూర్వం మున్సిపాలిటీ తిరుగుతాయి కదా, ఎక్కడ చెత్త కుప్పుంటారు వచ్చి ఆగిపోతుంది. మరి చివరి మున్సిపాలిటీ తిన్నాడు, ఏదైతే మున్సిపాలిటీ ఎద్దులాగా అని తిట్టేవాళ్ళు బాగా ఆగిపోతుంది. సో 2 రకాల బండి చెప్పారు మాస్టర్. ఇంద్రియాలు మనస్సు నడుపుతున్న బండి. గుర్రాలు ఎక్కడ గడ్డి కనిపిస్తే ఆగిపోతున్నాయి అనుకోండి, ఆ చివరికి అక్కడ కాలం ఉంటుంది, ఆ కాలం అవతల గడ్డి ఉంటుంది. ఈ గవ్వ గడ్డి మీద దృష్టి ఉంటుంది, ముందు గోటి మీద దృష్టి ఉంటుంది. గుర్రాలు తీసుకెళ్ళి బండి ఎక్కడ పడేస్తాయి? మీకు తెలిసేది మీరు చిన్నప్పుడు కొంచెం అలవాటుగా పెరిగి అందరూ బుద్ధిమంతులా పెరిగినట్టున్నారు. మేము సినిమాకి వెళ్ళి అర్ధరాత్రి వస్తున్నప్పుడు ఈ రైతులు ఏం చేస్తారంటే పాపం వీళ్ళు చెరుకు తోలుకెళ్ళి అంతా తిప్పి చాలా లెబోరియస్ జాబ్. అప్పుడు మిషన్స్ లేవు కదా, ఇంత పెట్టుకోవాలి బండి మీద దింపాలి, అలసిపోతారండి. అన్లోడ్ చేసిన తర్వాత చెరుకు అంతా అన్లోడ్ చేసిన తర్వాత ఉత్తి ఖాళీ బండి ఉంటుంది, ఆ బండి మీద గడ్డి వేసుకుని పడుకుంటారండి. ఈ ఎద్దులు ఉంటాయి కదా, చిన్నగా బండిని ఏ ఊరు వెళ్తే ఆ ఊరు తీసుకుపోతాయి. 2-3 మా ఊరు 10 కిలోమీటర్లు అనుకోండి, ఆ 10 కిలోమీటర్లు అలా వచ్చి మా ఊరు రాగానే ఇలాగ టర్న్ తీసి వెళ్ళిపోతాయి. ఆ ఎద్దులకి ఆ లక్షణం ఉంటుంది. చిన్నప్పుడు చాలా తప్పులు చేస్తాం తెలియకుండా. ఏడిపిద్దామని చెప్పి ఆ బండి ముందుకు వెళ్ళి ఆ కాడి ఉంటుంది కదా, ఆ కాడి తిప్పి డైరెక్షన్ తిప్పేసి పక్క రోడ్లో పెట్టినాం అనుకోండి, ఎద్దులు కొన్ని మొరాయిస్తాయి. వీళ్ళు చాలా మనల్ని తిప్పనేవు, కొత్త వాళ్ళం కదా మనం తిప్పనేవు. కొన్ని ఎద్దులు మంచిగా ఉంటాయి పాపం, అమాయక పక్షులు లాంటివి. ఆయన అప్లై చేస్తాయి, వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఈ డౌట్ వస్తుంది, వాడు తెలిసిన దానికి నాకు ఇదానికి వెనక్కి అడిగేసి ముందుకు అడిగేసి చుట్టూ ఊపి ఆడికి వెళ్ళి వస్తున్నాడు, నిద్రపోతున్నాడు. ఏంట్రా వేరే ఊర్లోకి వెళ్ళిపోతాయని చెప్పి ఆ చిన్న రోడ్డు చచ్చి చిన్నాడు పాప. ఆయనకి ముందు పెట్టానికి ముందు అని పెట్టి జాగ్రత్త తిట్టుకుని రోడ్డు మీద తిట్టుకుని దొంగ ఎవడలేదు తిట్టుకుని అప్పుడు మనం అందులో చేరిపోతాం. ఇలాగ అదోపనం చేస్తే మీకు యజ్ఞాలు బాధం అవుద్ది. అందువల్ల ఇంద్రియాలకి ఎప్పుడైనా గుర్రాలకి అటువంటి గుర్రాలు వెళ్ళిపోవడానికి ఇంద్రియాలు వెళ్ళిపోవడానికి లేదు. నీకు సాధ్యం తెలుసా? మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎవడో వచ్చి మన దగ్గర సార్ ఇందాక ఇలా విషయం సార్ నేను చూడాలన్నారు మనం అంటే ఇప్పుడే వెళ్దాం అనుకోండి. ఇప్పుడే అంటే ఇందా సార్ వాణి ఎదుగుంటారు అక్కడ కనిపించకూడదు, మన రోడ్డే కనిపించాలి. రోడ్డు నడుపుతున్నప్పుడు కారు నడుపుతుంటాం ఇట్లా చూస్తున్నాం అనుకోండి, ఆ పక్క ఈ పక్క కోట దగ్గరికి ఇస్తుంది. ఎవరైనా 10 మంది మారుకున్నారు అనుకోండి, చాలా ఇంపార్టెంట్. అక్కడ తల్లి అనుకోండి, ఏంటి ఈయన వాడుకుంటారు, అదే వాడుకుంటాను నీకు ఎందుకు అదే వాడుకుంటాను ఏం వాడుకుంటారండి నేను సినిమా ఆల్మోస్ట్ పెద్దగా అనిపిస్తుంది. యాక్సిడెంట్ అయిపోతే హైదరాబాద్ చూడ యాక్సిడెంట్ అయిపోతే హైదరాబాద్ గేమ్స్ వాళ్ళు ఒకసారి వాళ్ళు యాక్ట్ పట్టుకుంటూ ఉన్నారు, పెద్ద ఓటింగ్స్ అన్ని తీస్తున్నాను. యాక్సిడెంట్ ఎలా దిగుతుంటారు. అప్పుడే అనుకుంటున్నాము వెళ్తున్నాము, ఏదో ఆర్కే కాలేజీ నుంచి వెళ్తున్నాము, లోపల నుంచి గుమ్ములని ముక్కు అప్పుడే పొడి చేసాము. ఆ లోపలికి వెళ్ళి టేస్ట్ అవుతాం అనిపించింది అనుకోండి. ఏంటది? అది గుర్రాలు నడిపించిన బండి అంటే. సారథున్నాడు అనుకోండి, వాడు నడుపుతాడు అనుకోండి, 5 గుర్రాలని చేతిలో కళలు నడుపుతాడు అనుకోండి. ఆ కళలన్నీ వాడి చేతిలో ఉంటాయి కాబట్టి ఎడలమంటే అలా వెళ్తుంది. అది సారథి ప్రకారంగా వెళ్తుంది తప్ప బండి గుర్రాల ప్రకారం వెళ్ళదు. ఇందుకు పెట్టారు మన వాళ్ళు, ఫాస్టింగ్ చేయండి, సాత్విక ఆహారం తీసుకోండి, ఉదయం రాగానే వేడి నీళ్ళతో కాస్త తేనె కాస్త నిమ్మకాయ తాగండి, దవాహారాలు ఎక్కువ తీసుకోండి, రాత్రిపూట వీళ్ళంత తక్కువ అల్పాహారం తీసుకోండి, వీళ్ళంత ఫ్రూట్స్ అవి తినండి, తేనె నెయ్యి మంచిని మనం ఇప్పుడు నీళ్ళాడితే కాదు, ఏవైతే తేజస్ని ఓజస్ని ఇస్తాయో అలాంటి ఆహారాలు తీసుకోండి అని చెప్పి ఎందుకు పెట్టారంటే భౌతిక శరీరంలో ధాతువులు ఏవైతే ఉంటాయో అవి పరిశుద్ధం కానిదే మనస్సు పరిశుద్ధం కాదు. మనస్సుకి ఇంద్రియాల మీద కంట్రోల్ లేనిదే, మనస్సు ఇంద్రియాలని కంట్రోల్ చేయలేకపోతే
ఈ ఆహార నియమాలు మనం పాటించలేము. ఇది ఇట్లా దానికి దీనికి లింక్డ్ ఉంటాయి. అందుకే శ్రీకృష్ణుడు చాలా తెలివిగా ఎక్కువగా నిద్రపోయేవాడు కానీ, ఎక్కువగా ఆహారం తీసుకునేవాడు కానీ, ఎక్కువగా మాట్లాడేవాడు కానీ ఎవడు యోగా మాట్లాడు. అట్లా అని చెప్పి తక్కువగా మాట్లాడేవాడు కానీ మూతి పీల్చి కూర్చున్నాడు. తక్కువగా ఉపవాసాలు ఆహారం తీసుకున్నాడు కానీ వీడు కూడా పగ్గాడు. ఎవడు పనికి వస్తాడు? సమస్థితిలో ఉన్నటువంటి ఆహారం తీసుకునేటటువంటి వాడు, సమస్థితిలో మాట్లాడేటటువంటి వాడు అడుగుతున్నాడు, వాడు యోగాన్ని పనికొస్తాడు రా అని చెప్పి. అట్లాంటి విజ్ఞానాన్ని మనకి ఇచ్చే పుస్తకాలు చదువుకోవాలి. అట్లాంటి విజ్ఞానాన్ని మనకి ఇచ్చేటటువంటి లెక్చర్లు వింటూ ఉండాలి. అట్లాంటి విజ్ఞానాన్ని మన కంటికి కనిపించేటటువంటి దృశ్యాలు చూస్తూ ఉండాలి. అట్లా సినిమాలు చూస్తుండాలి. పులి, పంజా, గబ్బర్ సింగ్ చూడకూడదు. అలాంటి సినిమాలు చూస్తూ ఉంటే మీకు అత్యద్భుతమైనటువంటి ఇది వస్తుంది. మీకు చాలా మంచి ఇది వస్తుంది. చాలా సినిమాలు చాలా ఉంటాయి. ఇంగ్లీష్లో ఉంటాయి, హిందీలో ఉంటాయి, తెలుగులో ఉంటాయి, చాలా సినిమాలు. అట్లీస్ట్ 3 hours అయినా 2.5 hours అయినా మైండ్ అమ్మ ఇట్లా ఉంటే బాగుంది, ఇట్లా ఉంటే బాగుంది అనిపిస్తుంది. అట్లా ఎన్నిసార్లు ఇలా ఉంటే బాగుంది అని అనిపిస్తుంటుందో ఆ మైండ్కి అభ్యాసం కదా. అది మైండ్ అంటే అది మైండ్ ముద్రాడదు కదా. ఇట్లా ఉంటే బాగును, ఇట్లా ఉంటే బాగును, ఇట్లా ఉంటే బాగును, ఇట్లా మాడితే బాగును, ఇట్లా చేస్తే బాగును అనిపిస్తుంది. ఎక్కువసార్లు అనిపిస్తుంది అనుకోండి, ఎక్కువసార్లు మీకు ఏమనిపిస్తుంది అది మీరు అయిపోతారు. చెడునంతే మంచిగా. అందుకే సెలక్షన్ చేసుకోవాలి. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో తిరగాలి, ఎవరితో తిరగకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు. టైం మేనేజ్మెంట్ అంటాను. టైం టేబుల్ వేసుకోవాలి. ఇన్ని గంటలు వేస్తా, ఎంతసేపు ప్రాణాయామం చేసుకుంటా, ఖచ్చితంగా టైం టేబుల్ వేయాలి. మీకు తెలిసి తెలీదో టైం టేబుల్ మీరు వేసుకోకపోతే అసలు మీరు ప్రపంచంలో ఏ పని మీరు చేయలేరు. ఆ టైంకి 5 గంటలు టైం వేసిన 5 గంటలకి లేచి తీరాలి కంపల్సరీ. లేచి 10 నిమిషాల్లో అంటే 10 నిమిషాల్లో పనులు పూర్తి చేయాలి. 10 నిమిషాల్లో ప్రాణాయామం చేస్తాను, 10 నిమిషాల్లో ఖచ్చితంగా ప్రాణాయామం చేయాలి. లేదు లేవగానే నేను 2-3 గ్లాసులు వేణీళ్ళు తాగుతానంటే ఖచ్చితంగా 2 గ్లాసులు వేణీళ్ళు తాగాలి. లేదు దీంట్లో నేను ఏది వేసుకుంటా అదేసి తాగాలి. ఇట్లాగ ఎవడైనా కానీ సంవత్సరం చెప్పట్లే, ఒక నెల చెప్తున్నా. ముందు వారం ట్రై చేయండి, నెల కూడా అక్కర్లేదు. టైం టేబుల్ వేసుకుని మీ కాన్స్టిట్యూషన్కి ఏ ఆహారం పనికి వస్తుంది, మీ ఆరోగ్య స్థితిలో బట్టి ఎన్ని గంటలు మీరు లేవగలరు దాన్ని బట్టి వేసుకోండి. ఖచ్చితంగా ఈరోజు 10 నిమిషాలు ప్రాణాయామం అన్నాడు, 10 నిమిషాలు ఏ ప్రాణాయామం చేసుకోవాలి. 6 గంటలకి 6 వేరే అవగానే ఏం చేస్తారు మీరు? వేరే అవగానే జంప్ చేయకూడదు వేరే పనిలోకి. ఆ ప్రేయర్ మోడ్ని కంటిన్యూ చేసే పనిలో దిగాలి. 20 minutes అని దాన్ని కంటిన్యూ చేయాలి. అట్లా ఒక 1 week ప్రయత్నం చేయండి. మీరు ఎంత మార్పు వస్తుందని అంత మార్పు వస్తుంది. ఒక 5 minutes టైం కంగారు ఏం లేదు. అందువల్ల ఒక డైరీ మాస్టర్ ఉన్నప్పుడు రూల్ ఏంటి తెలుసా? మేమందరూ డైరీస్ మెయింటైన్ చేయాలి. మాకు చాలా ఎక్కువ ఉండేదండి. మా ఆరెంజ్ కలర్ డైరీస్ ఉండేవి, తలదారి పెట్టుకోవడం, ఉదయం లేవగానే దాన్ని మెయింటైన్ చాలా ఉండేది. మాస్టర్తో షేర్ చేయాలా, డైరీ ఎంత షేర్ చేయాలా, మేము ఎవరితో షేర్ చేయకూడదు. ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్తో మాత్రం షేర్ చేయొచ్చు. ఇలాంటి చాలా రిస్ట్రిక్షన్ ఉండేవి. మనకి అంత అవసరం లేదు. ఎందుకంటే మాస్టర్తో ఉన్నప్పుడు సీఈ ఉన్నప్పుడు అంటే డిఫరెంట్గా ఉంటుంది లైఫ్. ఇలా ఉండదు, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే పెద్ద వెలుగులోకాలి అవన్నీ కూడా. మామూలుగా మనతో మాట్లాడే అదృష్టం తప్ప వెలుగులోకాలంటే అప్పుడు వాళ్ళతో మనం ఉన్నప్పుడు ఏదైనా హిమాలయ పర్వతాలను కూడా మనం చాలా హిమాలయ పర్వతాలంటే మనకి దొరుకుడులా అనిపిస్తుంది. అంత చిన్నగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రపంచం వాళ్ళతో ఉన్నప్పుడు. సో అదంతా మనకు అక్కర్లేదు. కానీ సపరేట్గా ఒక మంచి బుక్, ఒక వైట్ పేపర్ బుక్ ఏదైనా ఒక డైరీనో సపరేట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఈరోజు ముందు దాన్ని రాసుకోవాలి. దాంట్లో ఆ ప్రకారంగా 1 week చేసుకోవాలి. మిగతా కూరగాయలు ఎంత కొన్నాను, రేపు తగ్గు కొనాలి, ఇది రాసుకోకూడదు. ఎన్ని గంటలు లేవాలి, లేవంగానే ఏం చేయాలి, ఎంతసేపు ప్రాణాయామం చేయాలి, అంతసేపు ఖచ్చితంగా ప్రాణాయామం. లేవగానే ఏం తాగాలి, హాట్ వాటరా, మామూలు వాటరా, ఎన్ని గ్లాసులు తాగాలి, దాంట్లో ఏం కలుపుకోవాలి, మీ కాన్స్టిట్యూషన్ ఏం తాగితే మంచిది. చాలా ఉంటాయి పొద్దున్న తెలుసా మీకు. ఇప్పుడు మీరు ఆలోచించారు కానీ ఉదయం పూట లేవంగానే తాగేది మీరే. ఎవరైనా సంవత్సరం పాటు 6 నెలల పాటు అదే తాగితే వాళ్ళ హెల్త్ చాలా 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 బాగుంటుంది. అవే తాగాలండి. పక్కాలు తాగదు. ఎవరేం తాగాలో డిసైడ్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఏం తాగాలో డిసైడ్ చేసుకోవాలి. 3 పళ్ళ చూసి డిసైడ్ చేసుకోవాలి. సోమవారం నాడు ఇది, మంగళవారం ఇది, బుధవారం ఇది, లక్షవారం ఇది, శుక్రవారం ఇది, శనివారం ఇది, ఆదివారం పెట్ట మానేశారు గుడిలో పెట్టేవాడు. ఆదివారం ఇది ఇట్లాగేదో చేసుకోవాలి. తర్వాత ఏ ప్రశ్న చదువుకోవాలి, ఏదో ఒకటి మొదలెట్టాలి. భగవద్గీత మొదలెడతాం, శంకర మొదలెడతాం, మంత్రజాలం మొదలెడతాం, భాగవతం తర్వాత మొదలెడితే జన్మ చదువుతుంది. రాత్రి ఖచ్చితంగా నేను 9:30 ఖచ్చితంగా మొత్తం కట్టేస్తాను. ఖచ్చితంగా 6 గంటలు నేను చదువుతాను. భాగవతం చదువుకోవాలి. ఒక 1 week ప్రయత్నం చేయండి. సరదాగా డైరీ పుస్తకం కొనుక్కుని రోడ్ల బుక్కులు మంచి చేయండి. మీకు ఎంత హాయిగా ఉంటుంది. దాంతోపాటుగా రాసుకోవాలి. ఏది అరవనం లేదు కోపడి అవి కూడా రాసుకోవాలి. రాసిన ప్రతిరోజు అది కాపీ చేస్తున్నాను. కాపీ బుక్ రాయించమని పిల్లల చేత ఈ వర్డ్ మాత్రం పైన ఉండాలి. ప్రతిరోజు ఏదైతే మనం దేని ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నామో అది పైన పెద్ద అక్షరాలలో వీలైతే గ్రీనింగ్తో, రెడ్డింగ్ కాకుండా వీలైతే గ్రీనింగ్తో రెడ్డింగ్ ద్వారా పైన ఫస్ట్ అది ఉండాలి.
ప్రతిరోజు దాన్ని చదువుకుని సాయంకాలం ఉదయం సాయంకాలం దాకా ఈ ఈ ఈ లైన్లో ఎంతవరకు సక్సెస్ అయ్యాను. Vishnu Gurudeva Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave Namaha. Namaskaram, Master. Namaskaram, Master. Namaskaram, Master E.K. Namaskaram, Master E.K. Namaskaram, Master M.N. Namaskaram, Master M.N. Namaskaram, Master C.V.V. 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 to your lotus feet. Namaskaram, Master C.V.V. to your lotus feet. Master, please let us receive the influx of the Vijaya Prana into our system, that we may resist this age, decay, and rely the highest truth of pure love and the bliss of savage humanity according to their plan. Loka samasta sukino bhavantu. Loka samasta sukino bhavantu. Loka samasta sukino bhavantu. Om Shanti Shanti Shanti. Kiralaklambhari Vedamanandaropinam Anantaya Tanujatam Krishnam Vande Jagadguru Sri Krishnamacharya Manantamatram Tatsadmitram Karunabhanetam Gurum Gurunam Pitram Pitrunam Ananyase Sharanam Pravati Ananyase Sharanam Pravati Ananyase Sharanam Pravati. Om Shanti Shanti Shanti.